జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? అందరికి వినబడుతుందా? ఓకే, రైట్. విలాప వాక్యములు, విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయం సుమారు 5వ వచనం వరకు చదువుతాం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారితీసి ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప చేయుచున్నాడు. నా ఎముకలను ఎరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు. విషమును మాసిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు ఆయన చీకట గల నన్ను నివసింపజేయుచున్నాడు. ఆగుతాం. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం అవ్వలేదు. బైబిల్లో కొన్ని భాగాలు మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా సందర్భానుసారంగా చదవాలి. దాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకున్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా పడితే అలా వాక్యాన్ని చదివితే చదవడం వలన ఉపయోగం ఏమీ లేదు. వాక్యాన్ని ఎలా చదవాలి? సందర్భానుసారంగా అర్థం చేసుకుంటూ, అడావుడి లేకుండా, కంగారు లేకుండా, నీకు తోచినట్టు అర్థం చేసుకోకుండా, దేవుడు ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారమే గ్రంథం రాయించాడు. ఆ గ్రంథాన్ని ఆయన అనుకున్నట్టు చదువుకోవాలి, మనం అనుకున్నట్టు చదవకూడదు. ఏదైనా ఒక వస్తువు తయారు చేశారనుకోండి, ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తి ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. ఆ వస్తువుని అలాగే వాడాలి. ఎలా పడితే అలా వాడితే ఏమవుద్ది? ప్రమాదం అవుద్ది. ఇప్పుడు కత్తి ఉంది, దాన్ని కూరగాయలు కోయడానికి వాడాలి. నేను దాన్ని ఎలా పడితే అలా వాడాలనుకుంటున్నానంటే వాడు, తర్వాత బయట ఉండవు, అంతే. ఏ వస్తువుని ఎలా వాడాలో తెలియాలి. రెండవది, పెద్ద పెద్ద బండల్ని, పెద్ద పెద్ద కొండల్ని పేల్చడానికి డైనమైట్స్ వాడతారు, బాంబులు. అవి ఇలా పొడవుగా ఉంటే స్టిక్స్ అంటారు వాటిని. ఆ డైనమైట్లు వాడుతున్నప్పుడు అది 2 బండల మధ్య లేదా ఆ కొండకి రంధ్రం చేసి లోపల పెడితే అది పేలిన తర్వాత కొండని సుమారు చెల్లాచెదరు చేసే ప్రయత్నం చేస్తారు. డైనమైట్ పేలిన దెబ్బకి బండ బద్దలాసిపోతుంది. ఇదేదో బాగా పేలుతుందని చెప్పి దీపావళికి ఇంట్లో వేసామనుకోండి, ఏమవుద్ది? ఇక నెక్స్ట్ దీపావళికి ఎవడు ఉండే. ఇంకా దేన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలియాలి. దీన్ని సిస్టమేటిక్గా ఫాలో అవ్వడం అంటారు. దీన్ని అంటే ఒక క్రమానుగతంగా ఒక క్రమం తెలియాలి. ఇప్పుడు బైబిల్ ఉంది, దీనికి ఒక సిస్టమేటిక్గా నడిచిన వైనం ఉంది. దాన్ని అలానే అర్థం చేసుకోవాలి. ఆయన ఒకలాగా, నేను ఒకలాగా, ఈయన ఒకలాగా అర్థం చేసుకోవడానికి ఉన్నాడో దాన్ని అలానే అర్థం చేసుకోవాలి. ఆయన ఏది చెప్పాలని కోరుకున్నాడో ఆ చెబుతున్న మాటే మనం చెవియొగ్గి వినాలి. అలా అర్థం కావాలంటే ఆయన ఏం చెప్పాలనుకున్నా మనకు ఎలా తెలుస్తుంది? మన ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి ఆయన ఉద్దేశంలో నుంచి ఆ గ్రంథాన్ని చదవడం నేర్చుకోవాలి. అలా చదవకపోతే ఏమవుద్ది? ప్రతిదానికి మన ఉద్దేశాలు తగిలించుకుంటూ వెళ్ళిపోతే అపార్థాలు ఎక్కువ అవుతాయి. బైబిల్ని ఎలా పడతాలా బోధించేసి, ఎలా పడతాలా చదివేసి, రెఫరెన్స్ని ఎలా పడతాలా లైఫ్కి అప్లై చేసేసుకుంటే, నేను అడుగుతున్నాను, బైబిల్ వార్నింగ్ ఇచ్చింది. ఏమను? దీనిలో ఎవడైనా ఏదన్నా కలిపినా, అది సున్నైనను పొల్లైనను, ఎవడన్నా ఏదన్నా కలిపినా తీసినా, చాలా రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడు సంగతి తేలుస్తానన్నాడు. దీంట్లో ఉన్న డిసీజెస్ అంటే రోగాలన్నీ వాడి కుటుంబం మీదకి, వాడి మీదకి తీసుకొస్తా అన్నాడు.
కాబట్టి దీన్ని చదువుతున్నప్పుడు జాగ్రత్త. నచ్చింది కదని ప్రతిదానికి అప్లై చేసుకుంటే ప్రమాదం. మీకు జోక్ చెప్తాను వినండి. మొన్న మధ్య తమ్ముడు ఆడ హాస్పిటల్కి వెళ్ళే ముందు వాడికి సీరియస్గానే కొంచెం ప్రమాదకరమైన విషయం కనుక వాడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వైద్యం కొంచెం అటు ఇటుగా ఉంది, వాడికి భయం వేసింది. ఏం చెప్పేస్తాడు డాక్టర్ అని. ఆ వెళ్ళే ముందు ఆ తమ్ముడు ఏం చేశాడంటే వాడు ఒక కీర్తన చదువుకున్నాడు. వాడికి ఆ కీర్తన ఇష్టం అంట. ఆ కీర్తన ఏం కీర్తన అంటే 121వ కీర్తన చదివేశాడు. ఆ 121వ కీర్తన చదివేసుకుంటే ఆడు చదివేసుకుని ఇంక నాకు దేవుడిని ఇంక నా చెయ్యగలడు, ఇంక నేను ఎక్కడికి పోను, ఇంక ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయి నాకేం కాదు, ఇంక 120 కీర్తన ఇంక నా కీర్తనని వాడు ఫీల్ అయిపోయి నాకు చెప్పాడు. ఆడు ఆ కీర్తన చదువుకున్నాక చాలా ధైర్యంగా ఉన్నాడండి అని. ఆ తర్వాత ఏ కీర్తన అని అడిగాను నేను. 121వ కీర్తన అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆ పైన చిన్న అక్షరాలు ఉన్నాయి చదివాడాడు అన్నాను. ఏం అక్షరాలు అంటే అదొక యాత్ర కీర్తన. యాత్ర అంటే తెలుసా అని అడిగాను. యాత్ర అంటే ఏంటి? ఏంటి అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడ పోయేదాన్నే యాత్ర అంటారు. ఏటది అదా అని అన్నాడు. ఇడ ఆ కీర్తన అలా ఉందని నాకు తెలియదని ఇప్పుడు నెరవేరిపోద్దంటే నేను ఈ బొంద నెరవేరుతాను అడుగుతున్నాను. దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఉద్దేశం ఉంది, దాన్ని అలానే చదవాలి. ఏ కీర్తన ఎందుకు రాయబడింది, ఏ అధ్యాయం ఎందుకు రాయబడింది, ఏ పుస్తకం ఎందుకు రాయబడింది, ఏ వ్యక్తులు ఎందుకు ఎలా వ్యవహరించారు, ప్రతి దానికి ఒక సందర్భం ఉంది. నేను ప్రతి వర్తమానంలో జ్ఞాపకం చేస్తాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సందర్భానుసారంగా చదివినప్పుడే దేవత. చాలామంది అంటారు ఇలా వేదికల దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు దేవుడు మాతో ఎప్పుడు మాట్లాడతాడండి అంటారు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి ఆయన టెలిఫోన్ బూతులు పనిచేస్తున్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడండి, ఎలా మాట్లాడతాడండి, దేవుడితో నాకు మాట్లాడాలని ఉందండి, ఎలా మాట్లాడతాడు దేవుడని అడుగుతాడు. కుమారి అంటాడా? అంత సీన్ లేదు మనకు. కుమారి ఆకాశం వల్ల విడిపోయి కుమారి అండు. బీరువా వారి నుండి కుమారుడా అని స్వరం రాదు. ఒకవేళ మీరు అలాంటి టెంప్టేషన్కు గురవుతున్నారు, మరి ఎలా మాట్లాడతాడు? ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఇదిగో ఈ రాత్రి నేను మాట్లాడుతున్నానా, ఈ మాట్లాడుతున్న మాటలు వినడానికి ఎవరో చాలామంది వచ్చి కూర్చున్నారు. అందరికీ మాట ఎక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ బాధలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, జీవితానికి సమాధానం లేక కూర్చున్న వారు ఎవరో ఇక్కడ ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు అరే నిజంగా నా శ్రమకి ఆన్సర్ వస్తుందరా, నిజంగా నేను దేవుడి కోసం ఇది అనుకుంటున్నాను, నాతో దేవుడు మాట్లాడదంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మన మనస్సులను తెప్పరెల్లా చేస్తాడు. అలానే వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని అలానే ధ్యానించాలి. వాక్యాన్ని ముందు పెట్టుకుంటే దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. కాకపోతే దేవుళ్ళు లోకివైపోయాడు. ఈ మధ్య ఎంత లోకిపోయిపోయారంటే ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా డిమాండింగ్ ప్రేయర్స్ ఎక్కువైపోయాయి. ఎంత డిమాండింగ్ ప్రేయర్స్ తెలుసా? ఒక ఆయన నా ముందు ఒక ఏరియాలో, ఊరి పేరు అడగండి, నా ముందు చెప్తున్నప్పుడు ఆయనకి ప్రేయర్ ఇచ్చారు. ప్రేయర్ చేయమన్నాడు, ప్రేయర్ చేయలేదు కదండి ఏరియాలో. ఆ ప్రేయర్ చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే అందరు లేచి నిలబడితే ఓ పని చేద్దాం అన్నాడు. ఏంటి? ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయి మీ కుడి చేతిని బల్లని గట్టిగా కొట్టి నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నువ్వు ఇచ్చును కాక నజరేయుడైన యేసు నామమున నువ్వు ఇచ్చును కాక, నువ్వు ఇవ్వకపోతే ఈ విషయంలో ప్రజలు చెదిరిపోకుండా నువ్వు స్థిరపరచును కాక అని ఎంత డిమాండ్ చేస్తున్నాడు ఆయన దేవుడు. ఇప్పుడు ఈ ప్రార్థనకు పరలోకం కంగారైపోయి సింహాసనం మీద ఉన్న దేవుడు ఇస్తాను కంగారు పడక అంటాడు అనుకుంటున్నారా? ఒక చెల్లి కువైట్ నుంచి ఫోన్ చేసేది చాలా కాలం క్రితం, మానేసిందండి ఇప్పుడు దేవుని దయ వల్ల. ఆ ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒక రోజు నాతో అంటుంది, ఎంత దేవుడు లోకి అయిపోయాడు చూడండి. ఆ అమ్మాయి అంటుంది, రేపు నుంచి నేను డాడీతో మాట్లాడినానయ్యా అంది. నేను అనుకున్నాను వాళ్ళ డాడీ అనుకున్నాను. ఈ అమ్మాయి వాళ్ళకి వాక్యం తెలియకపోతే మాటలు ఎలాగ ఉంటాయి? వాక్యం తెలియకపోతే ఇలా తింగర మాటలే మాట్లాడతారు. వాక్యం తెలియకపోతే ఇదిగో నేను దేవుడితో మాట్లాడను, ఇంక రేపుడు ఆయనతో నేను ఉండను, ఇలాంటి మాటలు, ఇలాంటి పేలాపన లూజు మాటలు, నాసిరకం మాటలు ఎందుకు వస్తాయంటే వీళ్ళకి వాక్యం తెలియక. వాక్యం తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ప్రతిరోజు ఒక అధ్యాయం చదివేస్తాం. ఒక అధ్యాయం కాదు, దాన్ని ఒక సిస్టమేటిక్గా చదవాలి. అధ్యాయం వెనకాల అధ్యాయం, వచనం వెనకాల వచనం, దాని నేపథ్యం ఏమి నడుస్తుందో చూడటం, ఎవరితో ఎందుకు ఏ విషయాలు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ దేవుడు నాతో ఇలా. ఇప్పుడు నాకు ఏదో శ్రమ వచ్చింది,
నాకు ఏదో బాధ వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, అది కుటుంబ సమస్య, స్నేహమో, సంసారం తర్వాతో, లేదా అదొక సేవకు సంబంధించిందో, ఏదో ఒక శ్రమ వస్తుంది. ఇప్పుడు దేవుడు నాకు ఆన్సర్ చెప్పాలి. ఎలా చెప్తాడు? రాత్రి ఒక పెద్ద వెలుగు వచ్చి చెప్తాడా? ఇప్పుడు నా సమస్యను దేవుడు ఎలా సమాధానపరుస్తాడు? నేను పడిన శ్రమ ఏదైతుందో నాలాగే ముందు పడిన వారు బైబిల్లో ఎక్కడో ఎవరో ఉంటారు. అది ఏదైనా, అది నీ శ్రమ అయినా, నా శ్రమ అయినా, నాలాంటి శ్రమే బైబిల్లో పడిన వారు ఎవరో ఉంటారు. అది సంసారం గొడవైనా, అది సంఘ గొడవైనా, అది సేవకు సంబంధించిందైనా, ఏదైనా నాలాగే పడిన వారు ఎవరో బైబిల్లో ఉంటారు. ఆ సందర్భాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుడు వారిని ఆ సిచ్యువేషన్లో ఎలా డీల్ చేశాడు నాకు అర్థమైతే, అప్పుడు నేను ఎలా వ్యవహరించాలో నాకు అర్థమవుతా. అక్కడి నుంచి దేవుడు ఆ వారు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో బాధలు, చెప్పుకునేవి, చెప్పలేనివి, బయటోళ్ళ వలన, లోపల నావారు అనుకున్న వారి వలన, ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాల్లో బాధను అనుభవిస్తున్నాను. అయినా నాకు విషయం అర్థమైంది అంటున్నాడు. ఏమర్థమైంది నీకు విషయం అంటే, వీడు నన్ను బాధ పెట్టాలన్నా, వీళ్ళు నన్ను బాధ పెట్టాలన్నా, ఒకడు బాధ పెట్టడానికి నాకు మీదకు రావాలి అంటే వీళ్ళందరికీ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? నా దేవుని అనుమతి లేనిదే ఎవడు ఏమీ చేయలేడు. ఒకడు నన్ను అంటున్నాడన్నా, ఒకడు నా మీదకు తిరగబడుతున్నాడన్నా, దేవుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఆ నేర్పించే సమయంలో నాకు బాధ కలుగుద్ది. ఆయన సెలవు లేకుండా ఎవ్వడు నా మీదకు రాడు. ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకు కూడా ఊరదు. అంటే ఈ సమస్య నా మీదకు వస్తుందంటే ఖచ్చితంగా పర్మిషన్ ఎవరు ఇచ్చుంటారు చెప్ప? దేవుడు. ఎందుకు పర్మిషన్ ఇచ్చుంటాడు? ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే ఆ పుస్తకం టైటిలే మీకు అర్థం అవ్వాలి. ఏంటది? విలాపం అంటే విలపించడం, పలాపం అంటే పలపించడం అని చెప్పకండి, అర్థమేలే చెప్పండి. విలాపం అంటే ఏడుస్తున్నారు రొమ్ములు కొట్టుకొని. సాధారణంగా వాడే పదం వేరు, విలపించడం వేరు. విలపించడం అంటే గుండెలు బాదుకొని, నోరు బాదుకొని, నెత్తు బాదుకొని, జీవితం ఎలా అయిపోయింది ఏంటని లభోదిభం అని ఏడ్చేదాన్ని విలాపం అంటారు. అంత ఏడుపు ఎందుకు వస్తుంది వీళ్ళకి? అంతగా ఏడ్చేంత బాధ ఎందుకు వచ్చింది? ఇదేంటో మీకు తెలియాలంటే, ఈ పుస్తకం టైటిల్ మీకు అర్థం కావాలి అంటే, ఈ పుస్తకానికి లింక్ డాక్యుమెంట్ యెరెమీయా గ్రంథం. ఏంటది? యెరెమీయా గ్రంథం. అందుకే మీరు చూడండి, ఒక పుస్తకానికి సంబంధం ఉంటుంది బైబిల్లో. అంటే విలాప వాక్యాలు అంటే ఏంటో మీకు అర్థం కావాలి అంటే, యెరెమీయా ఏంటో అర్థం కావాలి. యెరెమీయా గ్రంథం ఏంటో అర్థమైతే కానీ ఇలాపావాక్యాలు అర్థం కాదు. ఇలాపావాక్యాలకి యెరెమీయాకి సంబంధం ఉందంటే ఉంది. ఏముంది? యెరెమీయాలో ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి ఇలాపావాక్యాలు. అంటే యెరెమీయాలో ఏముందంటే నేపథ్యం. మొత్తం చాలా అధ్యాయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. కానీ నేపథ్యం, దాన్ని నడిచిన విధానం, లేదా దాని అవుట్లైన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి బ్రీఫ్గా. ఏం జరిగిందంటే, యెరెమీయాని దేవుడు ఎంపిక చేసుకున్నాడుగా. ఆయన పిలిపే తల్లి గర్భం నుంచి వేరుగా పిలుచుకున్నాడు. బాలుడుగా ఉండకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైన పిలుపుతో యెరెమీయాను పిలుచుకున్నాడు, పేరు పెట్టుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఆ నిలబెట్టుకున్న వాడిని ఒకరోజు పిలిచి ఇజ్రాయేలు దేశానికి సువార్త చెప్పమన్నాడు. ఇజ్రాయేల్ దేశానికి సువార్త చెప్పాలి. ఎందుకు ఇజ్రాయేల్ దేశానికి సువార్త చెప్పాలి? ఇశ్రాయేలీలు అనే ప్రజలకి కళ్ళు నెత్తి మీదకి పోయాయి. ఎందుకు కళ్ళు నెత్తి మీదకి పోయాయి? 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, కడుపులు బాగా నిండుతున్నాయి, మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆ మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు సరంబీలు వేసుకుని, మంచి హౌసెస్ కట్టుకుని, కడుపు నిండా తిని, నోట్లోకి వెళితే ఇక్కడ ఉండే కళ్ళు ఇక్కడ లేవట. ఎక్కడికి పోయాయి? నెత్తి మీదకి పోయాయట. ఎందుకు నెత్తి మీదకి పోయాయి? సుఖం బాగా మరిగారు. ఈ సుఖం ఎప్పుడైతే బాగా మరుగుతారో సుఖంలో ఎక్స్ట్రీమ్ ఉంటుంది. పాపానికి పరాకాష్ఠ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, రోజు బిర్యానీ తినేస్తున్నాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది చెప్పిన? ఇంకా డిఫరెంట్గా ఏదైనా తినాలనిపిస్తుంది. అదో జబ్బు మనిషికి. లేనోడు లేక ఏడిస్తానట, ఉన్నోడు తినడానికి ఏడిస్తాడట. రోజు బిర్యానీ తినేసాం అనుకోండి, ఇంకా డిఫరెంట్. అందుకే అన్ని మాంసాలు అయిపోయాట ఈ మధ్య.
ఇక ఏం అవసరం ఉందని ఎతికారట. అందుకే జపాన్లోనట అప్పుడే పుట్టిన పిల్లలనట, ఇంకా అప్పుడే పుడతారు చూసారా, వాళ్ళని ఫ్రై చేసుకుని సూపులా తాగుతున్నారు. ఏం కాదు, చాలా కాస్ట్ అక్కడ. ఇంకా విషయం చెప్పిన, పిండం అప్పుడే మావిగా ఉంటుంది, 3వ నెల 2వ నెల ఈ పిండాలు ఉంటాయి చూసారా, ఆ పిండాన్ని ఇలా బయట తీసి దాన్ని అలా చిదిగితే అది అలాగేస్తే ఒక ఆమ్లెట్ లాగా అవుద్ది. అది చాలా కాస్ట్ అంట అక్కడ. మనుషుకుండే దరిద్రపు అలవాట్లేడు చెప్పిన, మనిషికి ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. అందుకే మీరు చూడండి, మనుషులు, ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి, పాపాన్ని చేయాలి, ఈ పాపాన్ని ఇంకా కొత్తగా ఏం చేయాలంటే ఇక మనుషులతో కాదు, మనుషులు జంతువులతో చేశారు. అప్పుడు ఎయిడ్స్ హెచ్ఐవీలు వచ్చాయి. మీకు అర్థమవుతుందా? మనుషులు చేసే పనులు. ఇశ్రాయేలు కూడా ఏం చేశారంటే పాపం దాటారంటే పాపానికి పరాకాష్ఠ వెళ్ళారు. ఈ సుఖం అనే మాయలో వీరు ఏం చేశారంటే బాగా తిన్నారు, బాగా తిరిగారు. దేవుని ఎక్కిరించే పనులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే దేవుడికి నచ్చని దేవీ దేవతలను కూడా మొక్కుతున్నారు. అదేంటి? భక్త, బైబిలా, ప్రార్థన. మన భక్తి ప్రార్థన ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఎప్పుడు కృతజ్ఞత కలుగుంటాం? ఎప్పుడు భక్తి బాగా చేస్తాం? ఏదో ఒక బాధ ఉంటే చేస్తాం, ఏదో ఒక సమస్య ఉంటే చచ్చి మానకుండా వెళ్ళిపోతాం. బైబిల్ ఎప్పుడు చదువుతాం చెప్పండి? నీ గుండెలను పొడి చేసే బాధ ఏదో ఒకటి ఉంటే బైబిల్ వద్దంటే చదివేస్తావు. ప్రార్థన ఎప్పుడు మోకాల ప్రార్థన గట్టిగా చేస్తావు, పిడిగడిపోతున్న రేపు అని తెలిసినప్పుడు అప్పుడు మోకాల ప్రార్థన బాగా చేస్తావు. అన్నీ బాగా బుసగొట్టేస్తా వెపాడికి ఇంటి దగ్గర. నువ్వు సభకే రావు, నీకు అన్నీ బాగా సాగుతున్నాడు సంఘానికి వస్తావా? నీకు అన్నీ బాగుంటే చర్చిలో కనబడతావా? నీకు అన్నీ బాగుంటే ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఊగెత్తుంటావు, ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంటుంది, బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంటుంది, ప్రార్థన చేస్తుంటే నిద్ర రాకుండా బైబిల్ చదవాలన్నా ప్రార్థన చేయాలన్నా సూత్రం ఏంటి చెప్పండి? ఇక్కడ ఒక పెయిన్, ఏదో ఒక బాధ, ఆ బాధ ఉన్నప్పుడు ఏసీ ఫుల్గా పెట్టినా నిద్ర రాదు. నిద్ర మన ఏదో ఆందోళన, ఏదో లోపల రథాలు పరిగెడేసినట్టు ఉంటుంది. ఆ బాధకి నీకు ఏం చేయాలి ఇంకెవరికి చెప్పలేదు. ఎందుకంటే నీ బాధ ఎవడ అరుస్తాడు, ఎవడు తీరుస్తాడు? అప్పుడు నీకు దెబ్బ గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. సుఖాలు మరిగినప్పుడు బాగా సంతోషం ఎక్కువైపోయింది అనుకోండి, బాగా సంతోషం ఎక్కువైపోతే మనిషి ఏం చేస్తాడు చెప్పనా? బాగా సంతోషం ఎక్కువైపోతే మనిషి ఏం చేస్తాడంటే అలా సరదాగా బయటికి వెళ్తే బాగుంటుందండి అంట. సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళ ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా వెళ్ళి ఆ రెస్టారెంట్కి వెళ్ళి 3 బిర్యానీలు తినేస్తారంట. అదో సరదా. బాగా ఆనందం ఎక్కువైపోతేనేమో రోడ్డు మీద తిరగడానికి పోతారు. బాగా బాధ ఎక్కువైపోయింది అనుకోండి చెప్పండి, ఎదురింటి ఎల్లయ్యని, పక్కింటి పొల్లయ్యని, వీళ్ళందరిని పిలిచి ఇక ప్రపంచంలో యోబు గారి తర్వాత కష్టాలు ఎవరికైనా వచ్చాయంటే అది నీకన్నట్టు నీ మీదే నువ్వు జాలి పడిపోయి ఇలా జరిగింది, అలా జరిగింది, ఇంత చేసాం, అంత చేసాం, మొత్తం మీద మా ఉప్పు తిని, మా పప్పు తిని మాకు ఉప్పు పెట్టారని ఎంత ఎక్స్పోజ్ చేస్తావో. ఈ చెప్తేనేమో అందరికి చెప్పుకుంటూ తిరుగుతాడు. మనిషికి సంతోషం ఉంటేనేమో అందరిని ఎక్కిరించేలా రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతారు. కానీ బాధపడినప్పుడు అందరు చెబుతాడు, కానీ ఈ పెద్ద మనిషి దేవుడికి చెబుతాడా? లాస్ట్లో ఇంకా పని అవ్వదు అన్నప్పుడు చెబుతాడు. సంతోషం ఎక్కువైపోయింది అనుకో, కృతజ్ఞత ఏం తెలియచేయమో. మనుషులు ఇంకా ఎంజాయ్ ఎలా చేయాలని చూస్తారు. అందుకే ఇలాంటి నడుమ మనుషులకు ఒక పాఠం నేర్పించడానికి, వాళ్ళకి గుణపాఠం చెప్పి మనందరికీ దృష్టాంతంగా ఉంచడానికి ఇలాంటి పుస్తకాన్ని ఒకటి దేవుడు పదులపరిచి బైబిల్లో నమోదు చేశాడు. ఎర్మియాని పిలిచాడు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఒళ్ళు బలిసింది, వీళ్ళకి బాగా. ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించి ప్రత్యేకమైన వాగ్దాన భూభాగం అనుగ్రహించి వీళ్ళ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చి న్యాయాధిపతులను అనుగ్రహించి రాజులను అనుగ్రహించి వీళ్ళ మధ్యలో అటు ఇటు తప్పిపోతున్నారేమో ఇక్కడ టీచర్స్ లాంటి ప్రవక్తలను అనుగ్రహించి ఆ ప్రవక్తలను పిలిచి వీళ్ళకి ఎప్పటికప్పుడే ఇది మంచిరా చెడురాని ఓ గొప్ప దైవజనుల బృందాన్ని, లేవీల గోత్రాన్ని, ఇటు ప్రవక్తల్ని, దీర్ఘదర్శనం అందరు నిలబెట్టి ఎంత గైడ్ చేస్తే వీళ్ళని అన్నే మర్చిపోయారు. ఏం చేయాలి కదా ఎర్మియా? అందుకు నువ్వేం చేస్తావంటే, ఎర్మియా ఇలా రా, నీ సువార్త ఏంటంటే మీరు ఎలాగే కనుకుంటే దేశానికి మీకు తగలడిపోద్దని ఒక ప్రసంగం చెప్పు అన్నాడు. ఏం చెప్పాలట? మీరు ఇలాగే కళ్ళు నెత్తికెక్కువైపోయి మీ కొంపల్లో సుఖాలు పడుతూ మీకు బాగా కక్క ముక్క డొక్క మీరు బాగా తినేసి ప్రార్థన బైబిల్ ఏమీ లేకుండా మీరు ఇలాగే సుఖపడుతూ దేవుని కృతజ్ఞత మర్చిపోతే మీ తాట తీయడానికి జోరేగలను లెగ్గొడుతున్నాడని చెప్పు. జోరేగలేంటి, కందిరేగలేంటి, పోలిగ్గా మాట్లాడు. ఏ జోరు ఉంది అక్కడ? ఇంకా ఎవరున్నారో? అస్సూరియన్స్.
కల్దీలు అస్సూరియన్స్ వస్తున్నారని చెప్పు, వాళ్ళ జోరేగల్ లాంటి వాళ్ళు, వాళ్ళ రథాలు కానీ, వాళ్ళ యొక్క కవాతులు కానీ, వాళ్ళ యొక్క కత్తులు కానీ, వాళ్ళ బల్లాలు కానీ తీసారో ముక్కలు చేసి పడేస్తారు. వాళ్ళు వస్తారో మిమ్మల్ని తినేస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మీరు మాట కానీ వెళ్ళలేదంటే మీ సంగతి తేలుస్తారు. ఏమనుకుంటున్నారు? నేనే వాళ్ళని రేపుతున్నాను, నా పర్మిషన్ లేకుండా మీ మీద ఈగ కూడా వాలదు, నా పర్మిషన్ లేకుండా మీ ఇంటికి కూడా రాలదు. ఇశ్రాయేలు సమాజాన్ని ఈ రోజుకి నేను కొనక నిద్రపోక కాపాడుతున్నవాడు నేనున్నాను గనక ఈ రోజుకి మీరు ఊపిరి పీల్చుకుని గుప్పెడి మెతుకులు తింటున్నారు. నన్నే మర్చిపోతే ఎలా ఊరుకుంటానరా అన్నాడు. నన్నే మర్చిపోతే ఎలా వండుకుంటాను? నేనన్నవాడిని నాకు ఉన్నానని మీకు గుర్తు రావాలి అంటే ఎలా చేస్తాను? ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విధాలుగా ముట్టడ దెబ్బగా నీ దేశాన్ని మారుస్తాను ఇజ్రాయేల్. ఈ ప్రసంగం చెప్పంటే యెరెమీయా వెళ్ళి ప్రసంగం చెప్తున్నాడు. బాబు మారండ్రా, మీకు దండం పెడతాను, దేశాన్ని దేవుడు వల్లకాడు చేసేస్తా అంటున్నాడు. మారండ్రా, మీ పిల్లలకు కానీ మీకు కానీ భక్తి లేదు. ఏదో గుప్పెడి మెతుకులు తింటున్నామంటే మనం అనుకుంటే తినేట్లేదురా, దేవుడు సెలవిస్తున్నాడు కనుక మనం తింటున్నాం. గుప్పెడి నీళ్ళు మనం తాగుతున్నామంటే మనం అనుకున్నాం కాబట్టి తాగట్లేదురా, దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక తాగుతున్నాం. మనం పానీయం చేసినా, భోజనం చేసినా, సుఖంగా నిద్రపోయినా ఆ యెహోవా సెలవు లేకుండా మనం ఏమీ చేయలేమని కాస్తంత గ్రహించుకొని దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండ్రా, కృతజ్ఞత మర్చిపోయేట అనురాగ రహితుల్లారని ఇలాంటి ప్రసంగం యెరెమీయా చెప్తుంటే మొత్తం ఈయన అన్నారంట, దేవుడు అలా అనలే అన్నారంట. అదో రకం అండి. అలాగనడానికి కారణం ఏంటి? యెరెమీయా ఒక్కడో ప్రసంగం చెప్తుంటే యోబు 100 మంది రెడీ అయిపోయారండి. ఇంకొక 100 మంది ప్రసంగికులు. వాళ్ళు అన్నారట, యెరెమీయా అన్ని అలాంటి ప్రసంగాలు చెప్తాడు, యెరెమీయా ప్రసంగాలు వినకండి, మా ప్రసంగాలు వినండి. మా ప్రసంగాల్లో కంటెంట్ ఏంటంటే మీ పిండి పిసుకు తొట్టెయు, మీ బుడ్డులో నూనెయు తరగదు కాక తరగదు. మీరు ఎలాగంటే తిరగండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఇప్పుడు ఈ ప్రసంగం నచ్చుతుంది, ఈ ప్రసంగం నచ్చుతుంది చెప్పాలి. జనాలకి ఏ ప్రసంగాలు నచ్చితే నువ్వు ఎలా తిరిగినా పర్లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పిండి పిసుకు తొట్టులో పిండి పెరుగును గాక, నీ బుడ్డులో నూనె పెరుగును గాక, నీ గుడారానికి ఏ తెగులు చేరకుండా ఉండును గాక. నువ్వు ఎలాంటి పరంపొక పనులన్నా చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ ప్రసంగం నచ్చుతుంది. అవరే నువ్వు ఎలాగ ఉంటే నీ తొట్టు ఉండదు, నీ పిండి ఉండదు, నీ బుడ్డ ఉండదు, నీ బుడ్లో నూనె ఉండదు, నువ్వు ఎలాగ ఉంటే నీ నడ్డి ఎరగొడతాడు అని ఈ ప్రసంగం చెప్తే ఈ ప్రసంగం నచ్చుతుందా? ఆ ప్రసంగం నచ్చుతుంది. పైగా ఇలాంటి ప్రసంగం చెప్పేవాడు అక్కడు అన్ని దీవులు వస్తాయని ప్రసంగాలు చెప్పేవాళ్ళు 100 మంది. ఇప్పుడు ఈ 100 మంది ప్రసంగాలు నచ్చుతాయి, ఈ ప్రసంగం నచ్చుతుందా? ఆ ప్రసంగాలు ఈయన అన్నారట, ఊరుకో యెరెమీయా ఊరుకో, అసలు మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి. అది అలవాటైపోయిన పదం. చెప్పండి, మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. మన దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ప్రేమ కలిగిన దేవుడు తన పిల్లల్ని చంపుకుంటాడా? మార్చుకుంటాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆదరిస్తాడు. చిన్నపిల్లలు తప్పులు చేస్తుంటే పెద్దవారికి చూసి ఎలా ముద్దొస్తుందో మనం కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మన తప్పులు చూసి ఎవరు మురిసిపోతారంట? మురిసిపోతాడు. దేవుడు కూడా మన పిల్లల్ని చూసి మన పిల్లల్ని చూసి మనం ఎలా మురిసిపోతున్నామో మనం తప్పులు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూసి అలా మురిసిపోతాడని ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ యెరెమీయాకి ఇస్తున్నప్పుడు, ఊరు అది కాదురా, దేవుడు నాకు చెప్పాడురా, మా అమ్మ గర్భం నుంచి నన్ను ప్రత్యేకంగా పిలిచి ఇలాంటి ప్రసంగం ఒకటి చేయమని నన్ను 10 సంవత్సరం చెప్పమన్నాడు రా. మీరు కనుక ఇలా ఉండకపోతే 70 సంవత్సరాలు మీరు చెరకపోతారా. చెర అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో మిమ్మల్ని బానిసలు చేస్తారా. దయచేసి నా మాట వినండి సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, చిన్న అన్నలారా, దయచేసి ఈ మాట వినండి అంటే మొత్తం విని అన్నారట, మేము వినం అన్నారంట. వెనక్కి వచ్చాడు యెరెమీయా గారు, దేవా అని ప్రార్థన చేశాడు. దేవా నువ్వు చెప్పినట్టే చెప్పాను ప్రభా, కానీ మొత్తం వినాలన్నారు, విన్నన్నారు ప్రభా. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకోసారి చెప్పు అన్నాడు. ఎలా చూసాడు యెరెమీయా, నిన్నే వెళ్ళి చెప్పాను. వెళ్ళాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ ప్రసంగం చెప్తే మొత్తం వినన్నారట. అలా చేయట్లే, నువ్వే కావాలని ఏదో మమ్మల్ని బెదిరించేస్తున్నావు, చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అసలు అని అడిగారు. ఊరు నాకు ప్రాబ్లం కాదురా, దేశానికే ప్రాబ్లం రాబోతుందని దేవుడు చెప్తాను, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నావు అన్నారు. అలా ఉండడు. నువ్వు ఎలాంటి ప్రసంగాలు చేసావు అనుకో, నీకు చెప్తున్నావు యెరెమీయా, ఇప్పటివరకు ఏదో కొంచెం గౌరవించి వదిలేస్తున్నావు, నువ్వు ఎలాంటి ప్రసంగాలు చేసావంటే నీ తాట తీస్తామేమో అనుకుంటున్నావు. మళ్ళీ కనుక ఇలాంటి ప్రసంగం చెప్పడానికి వచ్చావో రేపు పొద్దున్న మళ్ళీ చెప్తున్నావు, కొట్టామని మళ్ళీ మమ్మల్ని అడక్కు, కొట్టేంత పరిస్థితి వాళ్ళు ఇంటలేదు, కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు ఎలా అంటున్నారు ప్రభు అంటే మొత్తం విని దేవుడు అన్నాడట, అలాగంటారులే, మళ్ళీ వెళ్ళి చెప్పి. ఈయనకి ఇంకొచ్చేసింది వికారం. ఎవరికి?
నువ్వేమో చెప్పమంటావు, ఆ వంకరలేమో ఎనరు. మొత్తం ప్రసంగం విన్న తర్వాత మధ్యలో అన్న అడగరు. మొత్తం ప్రసంగం విన్న తర్వాత చివర్లో నాకు ట్యాగ్ ఇస్తున్నారు, అలా అనరులే దేవుడని. నువ్వేమో చెప్పమంటావు, వాళ్ళేమో వినరు. నువ్వేమో వాళ్ళు వినమని చెప్తావు, వాళ్ళు వినరు, పట్టించుకోరు. మధ్యలో ఇలాంటి సేవ ప్రపంచంలో ఎవడో చేయడు. ఇలాంటి సేవ చేసే కన్నా బతుకుంటే ఏదో ఆకు తిందాం అనుకున్నాను. ఆకు చెప్పాను, బతుకుంటే ఏదో ఆకు ఉంటుంది కదా అంటే ఆ డైలాగ్ ఉండదు, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. బతుకుంటే ఏదో ఆకు తిండి ప్రభు, ఇలాంటి సేవ, ఇదొక సేవ నేను చేయలేకపోతున్నాను. అటు పోయి వాళ్ళ మాట వినరు, ఇటేమో నువ్వు నా మాట వినరు. నువ్వేమో సింహాసనం మీద కూర్చుని గడ్డకింద చేయట్టుకుని వెళ్ళు ఎరిమియా అంటావు. నేనేమి వెళతాను, వీళ్ళు వచ్చేస్తే పో ఎరిమియా అని వాళ్ళు అంటారు. వాళ్ళ వెనక నేను వెనక మధ్యలో ఏం చేయను ప్రభా, నా వల్ల అవ్వట్లేదని కొన్ని రోజులు మినిస్ట్రీ మానేద్దాం అనుకున్నాడు. ఎవరు? మళ్ళాడుడే. అప్పుడప్పుడు నాకు మానేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే అదో రకమైన మనుషులు ఉంటారండి మన వింగులో. వాళ్ళు పెట్టిన బాధలు నాకు అనిపిస్తుంది. ఈ సేవ ఇవన్నీ ఉద్యోగం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నెలకి 50,000 60,000 వస్తాయి, ఎందుకురా నాయన. ఎందుకంటే అలాంటి సీన్ వస్తుంది ప్రతి సేవకులు. నాకు తెలిసి పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా అనుభవాలు ఉంటాయి. ఖచ్చితంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు అనిపించే బాధల్లో ఒక బాధ అని చెప్పిన, సంఘం గింగం లేదు, పిలిస్తే ప్రసంగానికి వెళ్ళి ఇంటికి వచ్చి తడుకొట్టి వేసి పడుకుంది అనిపిస్తుంది అండి. ఎందుకంటే సంఘాన్ని నడిపించినంత మరొక బాధ ఇంకేదో ఉండదు. మీరు గుర్తుపెట్టుకుని, తుమ్మినా బాధే, దొగ్గినా బాధే, వాళ్ళ వైపు చూడకపోయినా బాధే, వాళ్ళని పట్టించుకోకపోయినా బాధే, కొత్త వాళ్ళతో మాట్లాడితే బాధ. వాళ్ళకి సేవలోకి వచ్చిన తర్వాత ఇదే రా మన తప్పులేదు, ఆడాడు కొట్టుకుంటారు, వాళ్ళిద్దరు తిరగబడి ఆడాలు కొట్టుకుని ఎవమే పడిపోతారు తెలుసా? రేపు నుంచి రావండి సంఘం. మరి మీ ఇద్దరు కొట్టుకుని నా మీద కోపించడం ఏంటి? మీరు సంఘాన్ని రావడం ఇలాంటి వింత పచ్చకామలు వచ్చి పని చేద్దారండి అన్ని. మన తరానికి ఇన్ని బాధలు ఉంటే మన తరానికి ఇన్ని బాధలు. ఎరిమియాకి ఎంత బాధ అండి? 100 మంది ఒకవైపు, ఈయన ఒకడు ఒకవైపు, 1000 మంది 1,00,000 మంది ఒకవైపు, ఈయన ఒక్కడు ఒకవైపు. ఇప్పుడు సపోర్టింగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారా ఆయనకి? ఇప్పుడు శిష్యులు ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు నేను ఉన్నా, నాకు జతపని వారు ఇద్దరు ముగ్గురు వస్తారు, నాకు ఎంతో కొంత సపోర్ట్ ఉంది. ఆయనకి ఎవరున్నారు? ఉంటే గింటే సపోర్ట్ ఎవరు అన్నట్టు ఆయన ఉన్నారు. ఆయన ఏమో ఏం సపోర్ట్ చేస్తాడు? ఈయన సపోర్ట్ చేయడు, ఎలమనే చెప్తాడు. వెళ్ళాడు బాధపడదు, ఆయన సేవ మానేద్దాం అనుకుంటా అంటే అలాగే మానేసాడు. కానీ ఇది ఒకటి ఉంటుందిగా లోపల, దేవుడు మనస్సాక్షి అని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఊరుకోదని గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలుపు నాకు ఉందనడానికి గుర్తుల్లో గుర్తు చెప్పిన ఒకవేళ ఎవరైనా సేవకులు వింటే వాళ్ళ కోసం మాత్రమే ఈ మాట. నాకు సేవకు దేవునికి పిలుపు ఉందనడానికి గుర్తుల్లో గుర్తు ఏంటి చెప్పినా, నువ్వు 1,00,000 రూపాయలు శాలరీ వచ్చినా నీకు అక్కడ తృప్తి ఉండదు ఆ ఉద్యోగంలో. మరలా నీకు గోల్డ్ దొరికే అంత గొప్ప ఉద్యోగం పని నీకు దొరికినా అక్కడ నీకు తృప్తి ఉండదు. నువ్వు ఎక్కడికి పోయి నలుగురు మధ్య కూర్చుని ఆనందంగా ఉందామన్నా అక్కడ నీకు మనసు బాగోదు. ఒక తిండిలో ఉండలేవు, ఒక సుఖంలో ఉండలేవు, ఒక ఉద్యోగంలో ఉండలేవు, ఒక శాలరీ ఉండలేవు. ఎక్కడ నీ మనసుకి మనశ్శాంతి అనిపించదు. సాయంత్రానికి ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ చక్కటి సభలో పాల్గొని నీకు తోసిన 4 మాటలు చెప్తే 1,00,000 కోట్లు సంపాదించిన దానికన్నా సాయంత్రం ఒక తృప్తి వస్తుంది. చూసారా? ఆ తృప్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాన్ని బట్టి నువ్వు గ్రహించు, నీకు పిలుపు ఉంది. ఎరిమియా కదా అర్థమైందంట. మానేసి ఉద్యోగం పోదాం అనుకున్నా కానీ ఉద్యోగం చేస్తున్నాడు కానీ మనసు ఎక్కడికి లాగితే చెప్పండి? అదే కాలింగ్ అంటే. ఇక మానేసి ఇంక రేపు నుంచి లేదు, ఇంకా సేవా గేవలే అంత ఫ్యామిలీ మ్యాన్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇంకా రేపు నుంచి మా ఆవిడ నేను తప్ప ఇంక ప్రపంచానికి ఎవరు లేరని అనుకున్నా కానీ ఆవిడతో కూడా ఉండలేను. గుర్తుపెట్టుకో, ఆవిడ చూస్తుందేమో ఉండలేను. నేను మరీ చెప్తున్నాను, ఎంత మీరు చూడండి, అదొక బాధ, అదొక రాపిడి, అదొక ఇబ్బంది. నాకు సేవలో తిరిగితేనే ఆనందం. నిద్ర లేకుండా తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. సేవకులకు ఉండే గుణాలు చెప్తున్నాను. ఆకలి దప్పులతో తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడి కోసం చెబుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక పక్క బాధ అనిపిస్తుంది కానీ ఎక్కడో తెలియని సంతోషం అనిపిస్తుంది. ఈ ఉరుకులు పరుగుల మధ్య అప్పుడు అనిపిస్తుంది, ఇంక నాకు ఎక్కడా తృప్తి లేదు, ఇంక పోతే బతికితే ఇంక సేవ తప్ప ఏమీ లేదు. డిసైడ్ అయిపోతాడు నిజమైన సేవకుడు. మళ్ళీ తిరిగి సిగ్గు లేకుండా డిసైడ్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? వెళ్తున్నాను ఎవరో అన్నాడంట. ఇంకేం చేద్దాం మరి, వెళ్తాం. ఎందుకంటే అక్కడ తప్ప తృప్తి లేదు ఆయనకి. వెళ్ళాడు. ఈసారి ఎరిమియా స్టైల్ మార్చి చెప్పాడు. అప్పుడు స్టైల్ ఎలా మార్చాలి ప్రభు అంటే, నేను చెప్తున్నానుగా స్టైల్ మార్చు. ఆ స్టిక్ తీసుకున్నాడు. ఇలా రా, ఆ స్టిక్ నీ లెగ్ పైకెత్తు, నీ టై చూపించు, ఆ తొడ ఆ టై పైకి చూపించాడు. ఆ స్టిక్ పైకి ఎత్తిన తర్వాత ఇప్పుడు ఒకేసారి ఆ స్టిక్ని ఆ టై కేసి ఒకేసారి అలా ఒకేసారి ఆ కర్ర తొడకేసి ఇలా ఇరిస్తే అప్పుడు అన్నాడట, ఇప్పుడు ఇంకో కొత్త కర్ర పట్టుకెళ్ళి అందరు చూస్తుండగా సహోదరులారా ప్రియులారా అని పిలువు. అందరు చూస్తుండగా తొడ పైకెత్తి ఆ కర్ర తొడకేసి ఇరిసి అప్పుడు అంటే వస్తారు కాదు, వచ్చేసి ఏం చేశారో ఏం ఎరగదీశారో వచ్చి ఏం చేశారో 5వ అధ్యాయం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? 11వ వాక్యంలో 5వ అధ్యాయం
యెహోవా యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడు స్టార్ట్ అయ్యే ప్రార్థనలు. ఇందాకడ వరకు ఏమన్నారు? ఆయన ఏమన్నాడు, అలా చేయడు, ఇలాంటి తింగర గర్వపు మాటలన్నీ ఎరిమియాలు ఉంటాయి. ఆ ఎరిమియాలు చెప్పిన మాటలు ఎలా నెరవేరాయో తెలియజేసే పుస్తకమే ఇలాపవాక్యాలు. ఇప్పుడు ఇలాపవాక్యంలో ప్రేయర్ స్టార్ట్ చేశారు. దేవా నీ యెహోవా మా కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకోము. దుష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టుదో చూడుము. మా స్వాస్యము పరదేశుల వశమైన ఎవరు? ఆ జోరేగల వశమైన. స్వాస్యము పరదేశుల వశమైన ఎవరు? ఆ జోరేగల వశమైన, ఆ కల్దీల వశమైన, ఆ ఎవరైతే ఉన్నారో ఆ అస్సూరియన్స్ వశమాయను. మా ఇండ్లు అన్యులు స్వాధీనమైన. మేము దిక్కు లేని వారమై, తండ్రులు లేని వారమై, మా తల్లులు విధవరాండ్లేరు. ఏమైంది? మా నాన్నలు చంపేశారు, మా అయ్యలను చంపేశారు, మా పితరులను చంపేశారు, మాకు కావలసిన పెద్దోళ్ళందరినీ చంపేశారు. మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు. చివరికి ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగుతమే, క్రయమునకు కట్టెలు కొంటమే, మమ్మల్ని తరువు వారి మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. ఇలా జరుగుద్దనే 70 ఏళ్ళు ఇలా నలిపేస్తారనే, ఇలా జరుగుద్దని ముందే ఎవరు చెప్పారు చెప్పండి? విన్నారా? మీరు నిద్ర ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోతున్నారా? మీరు సుఖం ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోతున్నారా? మీ కళ్ళు నెత్తికి ఎక్కువైపోయి సుఖాల్లో ఎక్స్ట్రీమ్కి పోయి దేవుణ్ణి మర్చిపోతున్నారా? ఇలా జరుగుద్దని నేను చెప్పాను అంటే, ఆ చెప్పిన రోజులు వీళ్ళ బుర్రకెక్కలేదు, వీళ్ళ కళ్ళు కనబడలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. మా తండ్రులందరినీ చంపేశారు, మా తల్లులందరూ విధవరాండ్లు అయిపోయారు. చివరికి మా నది నీళ్లు వాళ్ళు బంధించడం ఏంటి, మా నదుల మీద వాళ్ళ తెస్టేయడం ఏంటి, మా డ్యామ్స్ అంటే మా ఆనకట్టలు వాళ్ళు బంధించడం ఏంటి, ఆ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీళ్లు దిగువ ప్రాంతమైన మన ప్రాంతానికి రాకుండా ఆపేసి మన నది నీళ్ళే మనకు అమ్మడం ఏంటి, మన పంటే మనకు అమ్మడం ఏంటి, మన నది నీళ్ళే మనకు అమ్మడం ఏంటి. చివరికి ఏదో గుప్పడి మెతుకులు వండుకుందామని అలా ఊళ్ళోకి వెళితే చివరికి ఎండిపోయిన ఊర్లో ఎండిపోయిన కట్టెలు కూడా ఆ కల్దీలు వీళ్ళ కట్టెలు వీళ్ళకే అమ్ముతున్నారంటే, పుల్ల మొక్కలు కూడా అమ్ముతున్నారండి. ఇంకేమనుకోవాలండి? మీరు చరిత్ర మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎంత కరువు ప్రాంతానికి తీసుకొచ్చారంటే ఆ సందర్భం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇశ్రాయేలు పుస్తకాల సందర్భాలు. చివరికి పెట్ట రెట్లు కూడా కొనుక్కున్నారంట. మనిషి మలాన్ని కూడా తినడానికి తయారైపోయారట. మానవ మలాన్ని ఇంకా చెప్పాలంటే మీరు చదవండి, అంటే తినలేదు, అలాంటి పరిస్థితులు వచ్చాయట. ఇంకా మీరు చూడండి, పశువుల మలంతో కాల్చుకుని తినే పరిస్థితి వచ్చిందంట. ఇది వస్తాదిరా, ఇలా జరుగుతుందిరా. మీకు పంట, సమృద్ధి, సుఖము, చక్కటి గృహాలు ఉండేసరికి మీరు దేవుడిని మర్చిపోయి తిరుగుతున్నారా? మీకు సేవ అంటే లేదు, ప్రార్థన అంటే లేదు, భయం అంటే లేదు. పనికి మాలిన గొడవలన్నీ పెట్టుకుంటూ అనవసరమైన విషయాలు దిగిపోయి అల్లరి చేసుకుంటూ దేవుడిని మర్చిపోయి మీరు తిరుగుతున్నారు. చెప్పినట్టే జరుగుతుంది. ఇంకేం చేస్తున్నారు? పట్టకూటిక ఐగుప్తీలకు అసూరులకు లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను అనుభవించి ఉన్నాము. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, అసలు మాకేంటి ప్రాబ్లం? ఈరోజు మేము ఇంత పనిష్మెంట్ అనుభవిస్తున్నామంటే మా అయ్యలు చేసిన తప్పును బట్టేగా మేము అనుభవిస్తున్నాం. మా తండ్రులు ఏదో చేయడం ఏంటి, ఆ శిక్ష మా మీదకి తేవడం ఏంటని ఎంత న్యాయపరంగా మాట్లాడు. బాధల్లో కూడా మళ్ళీ వీళ్ళని సపోర్ట్ చేసుకునే మాటలు. అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థన చూస్తుంటే నవ్వాలి, అలా అర్థమవుతుంది. వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారు తెలుసా? దేవా ఏంటి ప్రభువా దయలేదా నా మీద? ఊళ్ళో ఎంతమంది కుటుంబాలు బాగుండగా నా కుటుంబమే నీకు కనబడింది అంటే ఏంటి? అందరి కుటుంబాలు పాడైపోయి అన్ని దొంగ ప్రార్థనలండి. ఎంతమంది కొడుకులు బాగున్నారు, నా కొడుకే ఎందుకు ఎలా అయిపోతారు అంటే ఈయన పాడైపోయాడు కనుక అందరి కొడుకులు కూడా ఇలాంటి తింగర ప్రార్థన చేస్తున్నారు. ఇలా కూడా దేవా మా అయ్యలు ఏది చేస్తే, మా తండ్రులు ఏదైతే చేస్తే, వాళ్ళు ఏదో చేస్తే, వాళ్ళ పాపం చేసి గతించిపోయారే, వారి దోష శిక్షణ మా మీద తెచ్చా. పెద్ద లీగల్ పాయింట్లో మారుతుంది. ఇది లీగల్ పాయింట్. ఇది మా తండ్రులు చేసిన తప్పుకు మేమెందుకు అనిపించాలన్న రైట్ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు మీ తండ్రులు గనక, ఎందుకంటే వాళ్ళు మీరు తండ్రులు కనుక. ఎలా రైట్ లేదు? ఎలా రైట్ లేదంటే ఇప్పుడు శిక్ష వచ్చింది కనుక మా మీదకి ఆలసాలు చేసిన దోషాలకు మాకు ఎలా వస్తుందంటే ఇప్పుడు న్యాయపరంగా మాట్లాడుతున్నారు. శిక్ష వచ్చింది కనుక ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ తండ్రుల దీవులన్నీ వీళ్ళకి వచ్చేసినాయి అనుకుని అప్పుడు మాట్లాడతారా? మరి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అప్పుడు కూడా మాట్లాడాలిగా. అంటే కలిసి వస్తేనేమో ఏం మాట్లాడరు, అదే తండ్రులు చేసిన తప్పుల మీదకి వస్తేనేమో ఇది న్యాయమా అని అడుగుతారు. మరి తండ్రులు దీవించిన దీవులు మీ మీదకి వచ్చినప్పుడు కూడా అడగాలిగా.
నీకు అర్థం అవ్వాలంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. తండ్రి తాగుబోతు అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? పిల్లల మీద పడుతుంది. తండ్రి బాగా సంపాదించే తండ్రి అనుకోండి, ఆ సంపాదించే ఆ సమృద్ధి నెక్స్ట్ ఎవరు అనుభవిస్తారు చెప్పండి? అంటే తండ్రి మంచోడైతే ఆ మంచిని అనుభవిస్తారు, తండ్రి చెడ్డోడైతే ఆ చెడ్డను అనుభవిస్తారు. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఎందుకు మంచోడైతే మంచిని అనుభవిస్తున్నారు? ఆయనకు పుట్టావు గనక. ఎందుకు చెడ్డోడైతే చెడ్డను అనుభవిస్తున్నావు? ఆయనకు పుట్టావు గనక. నువ్వు ఎప్పుడు లీగల్ పాయింట్ మాట్లాడాలంటే నిజంగాను నువ్వు వాళ్ళకి పుట్టకపోతే అప్పుడు నువ్వు వాళ్ళకి పుట్టావు. ఆ పుట్టినోడు ఆడు మంచి చేసినానికి వర్తిస్తుంది చెప్పండి, వాడు చెడు చేసినా వర్తిస్తుంది. అది ఎట్టా కుదురుద్దంటే ఆడికి పుట్టకుండా ఈ రాళ్ళలో రప్పలకు పుడితే అప్పుడు మీ అయ్య తెరం లేనప్పుడు, మీ తాత తెరం లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఎందుకు పడదు అనుకుంటున్నావు? ఖచ్చితంగా పడుతుంది. మరి నా మీద ఎందుకు పడుతుంది? నీకు ఏదో పాఠం నేర్పించాలనుకుంటున్నాను. ఏమి నేర్పిస్తా ప్రభా? వాళ్ళు చేసిన తప్పులకి మా మీద ఏంటి ప్రభా? వాళ్ళు ఎంత చేస్తున్నారు? ఆ ఎడారి జనుల ఖడ్గం వలన మా ప్రాణం తెగించి మా ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాం. మేము పండించిన పంట మేమే కష్టపడి తెచ్చుకోవడం ఏమిటో ఏం అర్థం అవట్లేదు. మహాక్షామం వల్ల మా చర్మాలు పొయ్యిలో నలిపెక్కును, పొయ్యి వలె నలిపెక్కును. శత్రువులు సియోనులోని స్త్రీలను చెరిపేశారు, యోధాపట్నంలోని కన్యల్ని చెరిపేశారు, చేతులు గట్టి అధిపతులను ఉరి తీసేశారు. వారు ఏమాత్రం పెద్దల్ని గనపరచలేదు. యవనస్తులకు తిరగట్రాయి మోపేశారు, బాలులు కట్టెలు మోయజాలక తడబడిపోతున్నారు. పెద్దలు గుమ్మముల యొద్ద కూడి మానేశారు, యవనస్తులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మానేశారు. యవనస్తులకు అంతా ఎంటర్టైన్మెంట్ కదా, రీల్స్ 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 రీల్స్, డ్యాన్స్ 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 డ్యాన్స్, ఫ్లెక్స్లు 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 ఫ్లెక్స్లు. నేను మళ్ళీ చెప్తాను, మన యవనస్తులు కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక రోజు ఆపేస్తాడు. ప్రార్థనకు రండ్రా రారు, గుడికి రండ్రా రారు, బైబిల్ చదవరా రారు, సభలో కూర్చోరా రారు. మరి ఏం చేస్తారంటే కొత్త సినిమా రిలీజ్ అయిందంట, ఆడు సినిమా రిలీజ్ అయినందుకు వీడి ప్యాంటు సొక్క ఇక్కడ మన ఇదిలో సింపేసుకుంటాడంట, లేదంటే వాళ్ళ నాన్న జేబులో డబ్బులు అట్టిపోతాడంట. ఎందుకు? ఇప్పుడు ఈయన గారు ఫ్లెక్స్ ఆయన గారు చూస్తాడు అక్కడి నుంచి వీడియో కాల్లో, నా కుమారుడా నా కోసం నువ్వు ఫ్లెక్స్ కట్టావు కదూ అని. నేను అడుగుతున్నాను, ఈ ఈ ఈ అడావుడిగా మన క్రైస్తవ ప్రాంతాల్లో చేస్తున్న తప్పులు ఇవి. ఆడెవడో సన్నాసి ఎదవ, అదో సన్నాసి సినిమా, ఆ సన్నాసి ఎదవ ఆడి లింగి పైకి కట్టి కత్తి నోట్లు ఎట్టుకుని ఓ తలకాయ ఇలా పట్టుకుని పరిగెడుతుంటే ఆ రక్తం అంతా మీద పడిపోయిందంట. ఆ ఫ్లెక్స్ అంట మన ఎదవలకు బుద్ధి లేక సెంటర్లో పెట్టి ఆ నరికేసినోడి కింద వీళ్ళ తలకాయలు ఫోటోలు వేసుకుని, అసలు మీ తలకాయలు నరికాడు వచ్చి నన్ను అడిగితే, ఊరికి దరిద్రం అయిపోయారు మీరు. అలాంటి ఫోటోలను అడుగుతున్నారు. మరి ఈ పెద్దలు, ఊరు పెద్దలు అడగరో ఏంటో నాకు అర్థం, ఏంటి ఈ ఫోటోలు ఏంటో సెంటర్లో అడగరో ఏంటో నాకు అర్థం కాదని. ఒకవేళ అడిగితే పెద్దలు ఏమంటారు? మా డబ్బులు, మా ఫ్లెక్స్, మా ఫోటో, మా హీరో, మా ఇష్టం అంటారు. మళ్ళీ వీళ్ళకి ఈ హీరోలకు మళ్ళీ ఇదొకటి ఉంటుంది, వీళ్ళకి ఏదో ఉంటుందండి హీరోలకు యూనియన్. మళ్ళీ వాళ్ళు ఏమనంటే వీళ్ళ మందరకు వచ్చి మన మీద పడిపోతారు. నేను అడుగుతున్నాను, ఒక్క మంచి పనులు ఎంటర్టైన్మెంట్ పోయాడు. ఎందుకు పోయాయి? మీలాగే ఇశ్రాయేలు దేశంలో ఆ యవనస్తులు ఇష్టం వచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి గురైతే దేవుడు అన్నట్టు వాళ్ళ సంగీతాలు ఆపి పాడేశాడట, వాళ్ళ సంగీతాలు ఆపి పాడేసాడట. మరి ఇంకేం చేస్తాడు? ఏం చేయడం ఏంటి? దేవుడు ఎక్కడికెక్కడి బంద్ చేసి పడేశాడు. ఆహారాన్ని ఆపేశాడు, నీళ్ళు ఆపేశాడు, సుఖాన్ని ఆపేశాడు, తండ్రులను తీసేశాడు, తలకాయలు తీసేశాడు, పెద్దోళ్ళని తీసేశాడు. చివరికి గవర్నీ యొద్ద పెద్దలు సరదా కూర్చుంటారు రచ్చబండలో, అలాంటి చిన్న చిన్న మీటింగ్లు కూడా ఆగిపోయి. ఎందుకంటే ఎక్కడ ఎవడు కూరుకుంటాడు వచ్చి మీద పడిపోతాడు గుర్రం వేసుకుని, ఎవడు? కల్లీలు, అసూరియన్స్. అది అక్కడ చిన్న మీటింగ్ లాక్కొచ్చిండు వాళ్ళ ఇద్దరిని అంటారన్నమాట. ఇంకా మీటింగ్ లేదు, పాడు లేదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు. ఎవడైనా ఈదులోకి వచ్చి పాట పాడినా డోలకు కూడా అడ్డిపోతాడు, మొత్తం తీసుకెళ్ళిపోతారు. ఇంక ఈ టైంలో ఏం చేస్తారు? అలా టైంలో బాధపడుతూ ఇంత శ్రమ వచ్చింది, ఇప్పుడు ఈ శ్రమలో ఏం చేయాలి చెప్పండి? చెప్పిన రోజులు చెప్పాడు, వినలేదు. ఇప్పుడు ఆ చెప్పిన రోజులు చెప్పాడు, కృతజ్ఞత కలిగి ఉండండి రా, కృతజ్ఞత కలిగి ఉండండి. పంట పండిందా దేవా, ఈ పంటను బట్టి కృతజ్ఞత తెలియజేస్తాను, కృతజ్ఞత కలిగి ఉండండి రా. మర్చిపోయారు మీరు. పంట పండింది, వండుకుని తినేశారు. చక్కగా నిద్ర పడుతుంది, ఆ నిద్ర పట్టితే ముందు, నిద్ర పోయే ముందు, నిద్ర లేచిన తర్వాత దేవా నీకు మహిమ కలిగిన చక్కటి నిద్ర ఇచ్చావని అను దేవుడికి స్తుతించు. దేవుడిని నిద్రని దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. మర్చిపోయావు, తిన్నెన్నే చెయ్యారకుండా పడుకుంటున్నావు. నీ నిద్ర, నీ ఆరోగ్యాన్ని బయటకు వెళ్ళి చూడు. చాలామందికి ఆరోగ్యాలు, నాకు ఆరోగ్యం ఇచ్చే బ్రోవా,
ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తుతి కలుగును గాక, నా బిడ్డలను బట్టి నీకు స్తుతి కలుగును గాక, నా భార్యను బట్టి నీకు స్తుతి కలుగును గాక, నా భర్తను బట్టి నీకు స్తుతి కలుగును గాక, నాకు చక్కటి గృహాన్ని ఇచ్చావు స్తుతి కలుగును గాక, నా బిడ్డలకు నూతన సంవత్సరాలు అనుగ్రహించావు నీకు స్తుతి కలుగును గాక. ఈ స్తుతులు చెప్పడం మర్చిపోయారట, మానేశారు. ఎందుకంటే ఎక్కడికక్కడ అందిందల్లా తిని నచ్చిన దానికల్లా తిరుగుతూ, నచ్చిన కార్యాలన్నీ చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, తందనాలు ఆడుతూ, తిని తాగి తిరుగుబోతులా తయారైనప్పుడు దేవుడు అన్నాడట, ఇలా మక్కిలు ఇరిసేస్తా అని చెప్పి ఎరిమి అన్నాడు. అన్నట్టుగానే మక్కిలు ఇరిసేయడానికి బ్యాచ్ వస్తారు కుర్రాలు వేసుకొని. వాళ్ళందరూ వచ్చేసారు, ఇంత నలిపేస్తారు. ఇప్పుడు శ్రమ వచ్చేసింది, ఇప్పుడు చెప్పినట్టు వినలేదు, ఇప్పుడు చెప్పింది జరిగిపోతుంది. మరి ఇప్పుడేం చెప్తున్నాడు, మరి ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు వద్దన్న శ్రమ ఎలాగో వచ్చేసింది, అనుకోని శ్రమ ఎలా వచ్చి మీద పడిపోయింది. ఇప్పుడు ఈ శ్రమ పోవాలంటే ఏం చేయాలి? పోవాలి పోవాలి పోవాలంటే పోద్దా? కరోనాని అలాగ అన్నారంట. కంచము గ్లాసు తీసుకుని సాయంత్రం 7 గంటల మేడ మీదకి ఎక్కి పోవాలి పోవాలని టంగ మన కొట్టి కరోనా 1 2 3 పో అన్నారంట. మళ్ళీ వచ్చేస్తుంది రెడీగా. వార్తలు వింటున్నారా? అది వెళ్ళి ఎక్కడికైనా గుర్తెట్టుకోండి. కరోనా పో అన్నారంట. పో అంటే పోద్దా? శ్రమ పో 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 అంటే పోద్దా? స్లోగన్స్ చెప్తే పోతాయా? మరి శ్రమ పోదు. మరి శ్రమ పోలేనప్పుడు శ్రమకు తట్టుకోవడం రాకపోతే ఏమవుతాం? శ్రమతో 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. శ్రమలో 2 రకాలు ఉంటాయి. శ్రమ సరిగ్గా అర్థమైతే ఏదైనా శ్రమ, అది నీకు రోగమా, కుటుంబ సమస్య, నీ వ్యక్తిగత సమస్య, నువ్వు చెప్పుకోలేని బాధ, ఏ సమస్య నాకు తెలియదు, కానీ ఆ సమస్య కనుక నీకు ఎదురైనప్పుడు ఆ సమస్యను డీల్ చేయడం నీకు రాకపోతే ఆ సమస్యను బట్టి దేవుడికైనా దగ్గర అయిపోతావు. ఎందుకంటే బాధ ఎక్కువద్దుగా, ఆ దేవుడికైనా దగ్గర అయిపోతావు. లేదా ఆ శ్రమను తట్టుకోవడం నీకు రాకపోతే, దాన్ని డీల్ చేయడం రాకపోతే అదే శ్రమను బట్టి బ్రాందీ షాప్కైనా పోతావు. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా బ్రాందీ షాప్ కాడబారు, ఇంకా డైరెక్ట్ గ్యాస్ స్టవ్ కనబడుతుంది వీళ్ళకి, ఫ్యాను, ఇంకేమన్నా చెప్పండి, ఆఫర్లు, నుయ్య, ఇంకా చెప్పండి, పురుగుల డబ్బా, చెప్పండి, ఇలాంటివన్నీ కనబడిపోతాయి. ఎందుకంటే శ్రమ తట్టుకోలేక ఇంక నేను ఆ సంసారం చేయలేను, ఇంక ఈ సంసారం చేయలేదు, వీడి వల్ల నా వల్ల అవుతుంది, ఇంక నేను ప్రపంచంలో ఇంత సంసారం బాధ అవడం ఇంక వీడే అనుమతిస్తుంది ప్రపంచంలో. ఫ్యాన్ ఇది వెంటనే డోర్ వేస్తారు, గడేస్తుంటారు. తీయకూడదని డోరు తీసుకో అనాలి అంతే. ఇంకా నా ముందు ఎవరైనా అయితే తీయను, ఉంచు, 3వ రోజు ఎడేస్తాం ఇంక అంతే. ఇంకా లైఫ్ విలువ తెలియనప్పుడు లైఫ్ నడుతున్నాను, లైఫ్ విలువ తెలియదు, వేసుకో నేను చచ్చిపోతాను అనుకోండి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ అడుగుతున్నాను నేను, కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కాకపోతే వెళ్ళనియాలి, అక్కడ వరకు వెళ్ళనియాలి. తాగితే మధ్య ఎలా ఉంటుందో చూపించాలి వాళ్ళకి. పురుగు మందు తాగితే మధ్య ఎలా ఉంటుందో చూపించాలి. తాగండి, ఓ డ్రాప్ వేయండి, ఎలా ఉంటుందో చూద్దరుగా. వేసుకోండి, 2 ఏకమైపోతాయి. 2 ఊరకేం ప్రాణం పోదు, 2 ఏకమవుతాయి, మొత్తం బంధులే కాకారు. ఏదైతే ఏంటో చేయండి, దూకేస్తుందో దూకే, బావిలోకి దూకి ఎలా ఉంటుందో లోపల దూకు, చేసే పనులు నడుపుతాను. శ్రమను తట్టుకొని రాకపోతే సన్నాసి గడవైనా అయిపోతావు. శ్రమను తట్టుకోండి నీకు వస్తే గొప్ప విశ్వాసమైనా అయిపోతావు. మరో మాట చెప్తాను, శ్రమను సరిగ్గా డీల్ చేయడం రాకపోతే దాని విషయంలో బాగా వినండి, నువ్వు సరిగ్గా డీల్ చేయడం రాకపోతే అది నేను మింగేస్తాను. ఎవరో ఒక భక్తుడు మంచి ఉదాహరణ చెప్పాడు. శ్రమట అగ్ని లాంటిదట. ఆ శ్రమ అగ్ని లాంటిదైతే అగ్ని లాంటి దాన్ని అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రమను, ఇప్పుడు మనమే శ్రమ అనుకోండి, ఆ శ్రమ మనం పడుతున్నాం అనుకోండి, అగ్ని లాంటి శ్రమలు మన మీదకి వచ్చాయి అనుకోండి. ఒక మాట చెప్తున్నాను, గమనించండి. నువ్వు మట్టిలాగా ఉన్నావు అనుకో, శ్రమ వచ్చే టైంకి నువ్వు మట్టిలాగా ఉంటే అగ్ని దగ్గరికి మట్టి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? గట్టిగా అయిపోయి రాలిపోద్ది. ఇంకా నువ్వు అగ్నిని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మట్టి అయితే గట్టిగా రాలిపోతావు. నెక్స్ట్ అదే మైనానవైతే కరిగిపోతావు. అదే మట్టిలో ఉన్న బంగారాన్ని అయితే మెరిసిపోతావు. అగ్ని లాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు మట్టిలాగుంటే గట్టిగా అయిపోయి రాలిపోతావు. అది నువ్వు మైనంలాగుంటే శ్రమ తట్టుకోలేక కరిగిపోతావు. అది నువ్వు బంగారం అయితే సరిగ్గా శ్రమ టైంలో చెప్పండి మెరుస్తావు. దేవా, శ్రమలు మాకు ఎందుకు అనుభవించాయా అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు మెరవాలి, నువ్వు చాలా బ్రైట్గా నువ్వు మారాలి. అందుకే నీకు శ్రమలు అనుభవిస్తున్నాను. ఎందుకు శ్రమలు నీకు అనుమతిస్తున్నానంటే నువ్వు కొన్ని విషయాలు మర్చిపోయి నీ బంగారం లాంటి జీవితాన్ని మరుగు చేసుకుంటున్నావు. మళ్ళీ నువ్వు బయటికి రావాలి.
మీ అయ్యలు తప్పు చేస్తారు, మీ తాతలు తప్పు చేస్తారు, అందరు తప్పులు చేస్తారు. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రవ్వా, ఈ శ్రమలు ఎలా ఎదుర్కోవాలి ప్రవ్వా అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి 24వ వచనంలో. 3వ అధ్యాయం 24వ వచనంలో, 3వ అధ్యాయం 24వ వచనం. త్వరగా ముగిద్దాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. తన ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడని, తను ఎత్తుకు వారి ఎడల ఆయన దయచూపువాడని. ఏంటట? శ్రమ టైములో ఇర్మియా శ్రమను ఎలా ఎదుర్కోవాలి చెప్పాడు. ముందేమన్నాడు? అరే శ్రమలు వస్తాయరా, శ్రమలు వస్తాయని చెప్పారు. విన్నారా? వినలేదు. కృతజ్ఞత లేకపోతే దేవుడు కొడతాడు అని చెప్పాడు. విన్నారా? వినలేదు. ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు శ్రమలు వచ్చేసాయి, ఇప్పుడు శ్రమల్ని ఎలా డీల్ చేయాలి, ఇప్పుడు మళ్ళీ కొత్త పాఠం చెప్తున్నాడు. ఎలా డీల్ చేయాలి? శ్రమల టైంలో నూతు దగ్గర పరిగెట్టకూడదు, శ్రమల టైంలో మత్తు పానీయాల దగ్గర పరిగెట్టకూడదు, శ్రమల టైంలో ఉపశమనం ఎత్తకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎటు కదలకుండా, ఏం కంగారు పడకుండా స్ట్రాంగ్గా నిలబడి ఓ పని చేయాలి. ఏమీ చేయకుండా ఏం చేయాలంటే తను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడని నమ్మాలి. ఏంటట? తను ఆశ్రయించే వారి యెడల యెహోవా దయాళుడని నమ్మాలి. ఎలా దయాళుడు? దయాళుడని అంటే శ్రమలో దయాళుడని ఎలా నమ్మాలి అంటే ఆయన దయ కలిగిన వాడు. అంటే ఎలా దయ? నీ శ్రమను చూసుకుంటే నీకే జాలేస్తుంది, నీ శ్రమను చూస్తుంటే ఎదుటోడికి జాలేస్తుంది, నీ శ్రమను చూస్తుంటే పక్కోళ్ళకి జాలేస్తుంది. నీ శ్రమ నీకే జాలేస్తున్నప్పుడు ఆ శ్రమ టైంలో ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా, వెయిట్ చేయాలి. ఏం చేయాలి? వెయిట్ చేయడమే గొప్ప మార్గం, ఇంకేమీ లేదు. ఎదురు చూడాలి. ఎప్పటి వరకు? ఏమో తెలియదు. అది ఏ రోజు, రేపు తీస్తాడో తెలియదు, ఎల్లుండి తీస్తాడో తెలియదు, తర్వాత తీస్తాడో, కొన్ని సంవత్సరాల తర్వాత తీస్తాడో తెలియదు, అది ఎలా తీస్తాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం నమ్మకం, ఎప్పటికైనా దేవుడి శ్రమల్లో నా మీద దయ చూపిస్తాడు. అప్పటి వరకు నేను ఎలా ఉంటానంటే ఎదురు చూస్తాను. ఆ ఎదురు చూడడంలో నాకు శ్రమ ఎలా ఉంటుందంటే ఆ శ్రమ కూడా సంతోషంగా మారిపోతుంది. అర్థమైందా? తీస్తాడు తీస్తాడు, రేపు పోతాయి శ్రమలు అనుకున్నప్పుడు ఈరోజు శ్రమ ఎలా ఉంటుంది చెప్పండి? ఓపిక వస్తుంది, భరించే తత్వం వస్తుంది. అరే రేపు ఎల్లుండో పోతాయి అన్నప్పుడు ఆ ధైర్యం రాదు, ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. అందుకే ఇర్మియా గారు ఏం నేర్పిస్తారంటే ఓపిక నేర్చుకోండి. ఏదో ఒక రోజు దేవుడు తీస్తాడు, అప్పటి వరకు ఓపికగా కనిపెట్టండి. మనకు ఓపిక ఉంటుందా? శ్రమ వస్తే సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్ నుంచి 70 సార్లు లేచినట్లు ఎగుతాం. ఎమ్మెల్యే గారి దగ్గర పరిగెడతాం, ప్రెసిడెంట్ గారి దగ్గర పరిగెడతాం, ఊరి పెద్దల దగ్గర పరిగెడతాం, అక్కడ పరిగెడతాం, ఇక్కడ పరిగెడతాం. అంతా పరిగెట్టిన తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్తారు, ఇంకా అంతా కదండి, ఇంకా దేవుడిని నమ్ముకుంటే అంటే అప్పుడు సిగ్గు లేకుండా వస్తాం. అక్కడ చెప్పండి, అలాగే పరిగెట్టొద్దు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు అనుగ్రహించిన వాడే శ్రమలను తీయగలడు, బాధలు అనుమతించిన వాడే బాధలను జయించే శక్తిని ఇవ్వగలడు. అవి ఎందుకు అనుమతించే ప్రభు అంటే నీకు మీ అయ్యలకి కొన్ని నేర్పించడానికి అనుమతి ఇస్తున్నాను. నీకు మీ అయ్యలకి కొన్ని నేర్పించడానికి శ్రమలు అనుమతి. ఎందుకంటే మీకు కృతజ్ఞత చెప్పడం రావట్లేదు. అవి అనుమతులు మీకు దయచేయడానికి నేను రప్పిస్తున్నాను. ఎలా ప్రభు అంటే వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి. శ్రమల టైంలో అటు ఇటు కదలకు, కదిలితే ఏమవుతుంది? ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి. ఈ శ్రమను తీసుకుందామని వెళ్తే ఆ శ్రమ వస్తుంది, ఆ శ్రమను తీసుకుందామని వెళ్తే ఈ శ్రమ వస్తుంది. అన్ని శ్రమలే. మరి అలాంటి టైంలో ఏం చేయాలంటే ఏం చేయకు, ఉన్న శ్రమ కొరకు ప్రార్థన చేయి. దేవా ఎప్పుడు తీస్తావు నాకు తెలియదు, కానీ మొత్తం మీద నా శ్రమను తీస్తావు. అప్పటి వరకు నేను ఏం చేస్తానంటే చెప్పండి, కనిపెడతాను. కనిపెడతావా? కనిపెట్టాలి. అప్పటి వరకు ఏం చేస్తారు? కనిపెట్టాలి. శ్రమలు అనేవి ఒక పెద్ద ఆయన పోలుస్తూ ఒక మంచి మాట అన్నాడు. శ్రమలు అనేవట మొండ్ల పొదలాంటివంట. శ్రమలు అనేవి మొండ్ల పొదలాంటివి అయితే ఆ మొండ్ల పొదలో నువ్వు పడిపోయావు అనుకో, పొరపాటుని ఇలా ముళ్ళు గుబురుగా ఉంటాయి కదండి, ఆ మొండ్ల పొదలో పడిపోయావు అనుకోండి, బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? ఎటు కదలకుండా కూర్చోవడమే బెస్ట్ పొజిషన్. ఎందుకంటే ఎవడో ఒకడు వచ్చి తీసే వరకు అలా కూర్చోవాలి. ఈ లోపల నేను లెగిసిపోతానంటే ఏమవుతుంది? ఎలాగంటే వెనకాల గుచ్చిపోతాయి, ఇలాగంటే ఎదరు గుచ్చిపోతాయి, ఎలా అంటే సైడ్ గుచ్చిపోతాయి, ఎలా అంటే ఈ సైడ్ గుచ్చిపోతాయి. నీ ఎటు మిడిల్తోటి గుచ్చిపోవా. శ్రమలు మొండ్ల పొద అయితే శ్రమల టైంలో అటు ఇటు కథలకు ఇంకా ఎక్కువ గుచ్చిపోతాయి. మరి ఏం చేయాలి? పడవసినోడు తీస్తాడు. ఎవడో ఆ పడేసిన ఆయన దేవుడు. ఇప్పుడు పడేసిన వాడు ఒకరోజు తీస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? ఎప్పుడు పడేసావో నాకు తెలియదు, ఎలా తీస్తావో నాకు తెలియదు, కానీ ఒక్కరోజు ఖచ్చితంగా తీస్తావు. అప్పటి వరకు నీ పిలుపు కొరకు, నీ హస్తం కొరకు నేను ఎదురు చూస్తాను. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో శ్రమలలో మనకు తెలియకుండా ఒక ధైర్యం వస్తుంది.
పక్కనోడికి పిచ్చెక్కేద్దాం, రే ఇలాంటిది ఎలా తట్టుకోగలుగుతున్నారు అంటే, ఆడైతే పడుకొని నువ్వు కాబట్టి ఉన్నా కానీ నేనైతే ఎప్పుడో అంటాడు. నువ్వు కట్టు ఉండగానే నేను ఎలా ఉండలే, నేను ఉండలేకపోతున్నా, నువ్వు ఎలా ఉన్నావురంటే ఆడికి తెలియంది మనకు తెలిసింది ఏంటి చెప్పనా, నా దేవుడు ఎప్పటికైనా నాకు విడుదల అనుగ్రహిస్తాడు, అందుకు ఎదురు చూస్తున్నా. వాడికి లేని ధైర్యం మనం ఎవరిని బట్టి వస్తుందంటే దేవుని బట్టి. ఏంట్రా నీ ధైర్యం అంటే నా దేవుడు దయాళుడు, తను ఎత్తుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నా దేవుడు మంచోడు. ఏదో ఒక రోజు ఎదుగుతాడు, ఏమో నాకు ఎందుకు అనుమతించాడు నాకు తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ యవనస్తులైన మేము మా తండ్రులను బట్టి మేము దోషాన్ని మేము మాత్రం అనుభవిస్తున్నాం. కిందకి అంటున్నాడు చూడండి, నరులు ఆశ కలిగి యెహోవాను ఆశ్రయించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎంతకన్నా మంచి పద్ధతి ఏమీ లేదు. ఆయన ఆశ్రయించడం, ఓపికతో కనిపెట్టడం, ఆయన ఆశ్రయించడం, ఓపికతో కనిపెట్టడం, ఎంతకన్నా మంచి పద్ధతి లేదు. మెథడ్స్ ఫామ్ చేయకండి, కొత్త పద్ధతులు ఎతకండి. ఈ శ్రమను ఎలా తీసేయాలని కొత్త డీలింగ్స్ పెట్టుకోకండి, ఎందుకంటే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. ఈ అప్పుని తీసేయడానికంట ఇంకొక అప్పు చేశాడట, ఆ అప్పుని తీయడానికంట ఇంకొక అప్పు తీసాడు. మొత్తం మీరు అప్పు పెరిగిందో తగ్గిందో చెప్పండి. ఇంకెక్కడ అప్పు తీస్తే ఇంకా అక్కడ అప్పు చేస్తే ఇక్కడ పోయింది అప్పు అక్కడ వచ్చింది. ఇంకా అదొక తిరిగితే ఎట్లా? శ్రమ వచ్చిందంట, ఆ శ్రమ టైంలో వాళ్ళ ఆయనకి ఆవిడకి ఏదో గొడవ వచ్చిందంట. ఇప్పుడు ఏం చేస్తుందంట, ఏం చేస్తా నీ బంధం ఏం చేస్తావు, ఏం చేయదట, రచ్చబండలో తీసుకొద్దట, కూర్చోబెట్టేస్తుందట, రచ్చ చేసేద్దట. తర్వాత ఏంటి? నన్ను రచ్చబండలోకి తీసుకొచ్చో, నీ మీద ఇంకా నాకు ప్రగాఢమైన ప్రేమ పెరిగిపోయింది, ఈ రోజు నేను చూడు నిన్ను ఎలా చూసుకున్నా అంటాడాడు. నన్ను నలుగురిలో తీసుకొచ్చాడు కూర్చోబెడతా అంటాడా? నువ్వు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కోర్టులో ఆడి మీద ఒక ఫైల్ వేస్తే వింటాడా? ఏం చేస్తాడు చెప్పండి? వాడు వింటాడా? మొత్తానికి ఇగోకపోయి పో, నీకు నాకు సంబంధం, పో, ఎలాగ చేసింది ఎలాగ నా మీద వేసావు, ఇక నేను చూసుకుంటా అంటాడా? నీతో గడిపిగా నా జైలుకు పోవడం మంచిది అంటాడా? చెప్పండి. నీ కూర తినకన్నా జైల్లో అంటాడా? ఉంటాడా? మరి ఆ టైంలో ఏం చేయాలి? ఏం చేయకు. నీ మనసు ఎరిగిన వారు ఎవరైనా ఉంటే ఒక మంచి 4 మాటలు పంచుకో, ఇలా జరిగిందని ఆధార పొందు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడికి చెప్పి నీ పని నువ్వు చేసుకో. ఆడి మక్కెలు ఎరగొట్టాలో దేవుడు చూసుకుంటాడు. నువ్వు అది చెయ్యు, పెద్ద ప్రెసిడెంట్ గారి కూతురులో తయారైపోతావు ఈదులోకి. నువ్వు అది చెయ్యు, నువ్వు ఊరు వాడ నువ్వే చెప్పేసుకుని అడుగుతున్నాను. రేపొద్దున్న మీ కాపురం గుట్టు మీరే బయట వేసుకుంటే రేపొద్దున మీరు కలిసి జీవించగలరా? ఒకవేళ కలిసి జీవించినప్పుడు అల్లాడి సరిగ్గా ఆనందిన దగ్గర గుర్తొచ్చేది, ఆ రోజు ఎలా చేసావు కదా నువ్వు, నీ కూర నువ్వు నీ అంటాడా? గుర్తొస్తుంది. అందుకే కొన్నిసార్లు ఓపిక, కొన్ని సాక్ష్యాలు, తల్లుల సాక్ష్యాలు మీరు వినండి. ఆ తల్లుల సాక్ష్యాలు, మీ భర్త ఎలా మారాడమ్మా, అంత కొట్టేవాడు అంత తిట్టేవాడు ఎలా మారాడమ్మా అంటే, ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎలా మారాడంటే, నేను ఎప్పుడు ఏమి ఆయన అనకపోవడం చూసి ఎంత మంచిదాన్ని నేను బాధ పెడుతున్నానని చెప్పి ఇక అక్కడి నుంచి నా భర్త మారిపోయాడండి. నోటికి నోరు పెడితే మారతారు లేదో నాకు తెలియదు కానీ, చెయ్యికి చెయ్యెత్తితే మారతారు లేదో నాకు తెలియదు కానీ, దెబ్బకి దెబ్బ కొడితే మారతారు లేదో నాకు తెలియదు కానీ, బాధకి ఓర్పులు నేర్చుకుని అలా మౌనంగా ఉంటే ఇలాంటి వ్యక్తిని నేను బాధపడుతున్నాను ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు చెప్పండి. ఆ ఓపిక నీకు రావాలంటే ఎవరికి చెప్పకుండా, మీ అమ్మకు ఫోన్ చేసి 5 గంటల బస్సు వచ్చే అని చెప్పకుండా, అది మీ అమ్మని 5 గంటల బస్సుకు వచ్చేయమంట కదా భీమవరం నుంచి, వచ్చేయమని అనకుండా, ఇవేమీ చెప్పకుండా నువ్వు చేయాల్సిన వాళ్ళే. దేవుడా, ఈ కాపురాన్ని ఇచ్చింది నువ్వు, ఈ యజమాని అనుగ్రహించింది నువ్వు, నా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసు, సమస్తము నీకు అప్పగించి నీ నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నాను, నా సమస్యకు నీవే సమాధానము. అది నేర్చుకోండి. అది ఉద్యోగంలో అయినా, సంసారంలో అయినా, సేవలోనైనా, ఏది జరిగినా అది నేర్చుకోండి. దేవుడు మనకు తగిన సమయం ముందు సమాధానం ఇస్తాడు. 27వ వచనంలో, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలమున, చాలామంది ఇది యూత్ మీటింగ్లో వాడతారు, కానీ వాళ్ళు ఎందుకు వాడతారో అలాగే వెళ్తారు. చాలామంది యూత్ మీటింగ్లో ఇది వాడతారు, ఎందుకు వాడతారు? ఈసారి వీళ్ళకి తెలిస్తే వాడరు. ఎందుకు వాడరు చెప్పినా, ఇప్పుడు మా అయ్యల యొక్క బాధ, మా పితరులు చేసిన తప్పులకి శిక్ష ఎవరు అనిపిస్తున్నాం అన్నారు, వీళ్ళు బాధపడుతున్నారు యవనస్తులు. అంటే మా అయ్యలు చేసిన తప్పులకు మేము శిక్ష అనుభవిస్తున్నాం, మా అయ్యలు చేసిన తప్పులకు మేము బాధ అనుభవిస్తున్నాం, మా బాధ మేము అనుభవించడం మాకు ఇష్టం లేదు, ఈ యెహోవా అనుగ్రహించిన శ్రమ మాకు అనుభవించడం మాకు ఇష్టం లేదు, ఈ శ్రమ లాంటి కాడి మాకు మోయడం లేదంటే, వరే అలా అనకండ్రా,
మీ అయ్యలు చేసిన తప్పులకి యెహోవా శ్రమ మీకు కాడిలో అనుగ్రహించారు. ఆ కాడి పోయిన అనకండ్రా, దేవుడు వేసిన మొట్టికాయలు వేయించుకోనరా, అది మీకు మంచిదిరా అని చెప్తున్నాడు. ఇదంతా వదిలేసి యూత్ మీటింగ్లో వాడారట. కాడి మొయ్యి కాడి అంటే చెప్తున్నాడు, డెప్పకాయ మీద డెప్పకాయ కొట్టడం. యెహోవా కాడి మొయ్యి అంటే ఏంటి? శ్రమలు అనుభవించడం. మా తల్లిదండ్రులు చేసిన శ్రమ మేము అనుభవించమని అనకండి, దేవుడు అనుమతించిన శ్రమను అనుభవించండి, మీకు మేలు జరుగుద్ది. యెహోవా కాడంటే శ్రమను మోస్తే మీకు మేలు జరుగుద్ది. యవనస్తులారా మీరు గుర్తుపెట్టుకోండి. మా నాన్న చేసిన తప్పులకు నేను ఎందుకు భరించాలి? ఈ ఊర్లో ఎందుకు పుట్టాను, ఈ వీధిలో ఎందుకు పుట్టాను, ఈ పేటలో ఎందుకు పుట్టాను, ఈ పల్లెలో ఎందుకు పుట్టాను, అంత ఫీల్ అయిపోకు. చాలామంది యవనస్తులకు అతిపెద్ద రోగం ఏంటి చెప్పిన, అనవసరంగా ఈ ఊర్లో పుట్టాను, ముంబైలో పుడితే బాగుంది. ఏం చేస్తావు? తడిగొట్టలేస్తావా? నేను అడుగుతున్నాను, ఏం చేస్తావు? అనవసరంగా ఊర్లో పుట్టాను, బేవార్లో పుట్టాను, పక్కన పుట్టాను, ఇది పుట్టాను, ఇయే ఎదవకూర్లు మానే. ఎక్కడ పుట్టావన్నది పాయింట్ పక్కన పెట్టు. నువ్వు పుట్టడంలో దేవుని సంకల్పం ఉంది. ఏంటి ఈ ఊర్లో పుట్టాను, ఎదుగులేకపోయినా, సరిగ్గా నా స్టడీస్ లేవు, నేను సరిగ్గా ఉద్యోగం కొట్టలేకపోయినా, నా జీవితం ఎదుగు బతుకులేదు, ఏంటి ఇలాంటి ఊర్లో పుట్టానే పెద్ద మిస్ యూనివర్స్ లాగా ఫీల్ అవ్వకు. కొంతమంది ఉంటారు తల్లులు, 10th వంతులోకి వెళ్ళి ఉస్సీసులు ఎక్కువైపోతాయి. ఇస్సీసులు 10th అయ్యేసరికి ఆ 2 గిల్ని కడిగే అంటే అన్నదట, ఇట్స్ మీ నన్ను గిల్ని కడగమంటావా? షెట్ అందంట. మేడం గిల్ని కడగదంటే మరి గ్రూప్ 1 పేపర్ అవుతుంది కదా. మరి నేను అడుగుతున్నాను, గిన్నెలు కడగలేవు. అదే అన్నాను, ఈ ఊర్లో పుట్టాను కానీ అసలు నేను ఎక్కడ పుట్టుకున్నా, ఇంగ్లాండ్లో పుట్టుంటాను. ఇంగ్లాండ్లో పుడితే ఏం చేద్దాం? ఎలిజబెత్ రాణి అవుదువా? అయ్యా తిరంబాల మాటలు. అంటే ఈ ఊర్లో ఎందుకు పుట్టాడు? పర్పస్ ఉంది. ఈ కుటుంబంలో ఎందుకు పుట్టించాడు? పర్పస్ ఉంది. ఈ వీధిలో ఎందుకు పుట్టించాడు? పర్పస్ ఉంది. ఈ శ్రమల మధ్య నిన్ను ఎందుకు పెట్టాడు? పర్పస్ ఉంది. ఏం పర్పస్ ఉంది? మొయ్యి. ఈ శ్రమే నీకు మేలుగా మార్చేస్తాడు. ఈ శ్రమనే నీకు మేలుగా మార్స్తాడు. ఓపికతో ఉండు. ఈ అమ్మకి ఎందుకు పుట్టావు, ఈ నాన్నకి ఎందుకు పుట్టావు, వీళ్ళకి ఎందుకు పుట్టావు, యవనస్తులుగా అర్థం చేసుకో. నా జీవితం ఈ పేదరికంలో గడపలేక మా నాన్న మా అమ్మ నాకు పాకెట్ మనీ కూడా ఇవ్వట్లేదు. ఇక రా, నువ్వు అలాగొచ్చే, నేను ఎలాగొచ్చేస్తాను అనకు ఎవరితో. నువ్వు అలాగొచ్చేవే, నేను ఎలాగొచ్చేస్తాను అనుకో, ఎవరితో అనుకో. బాధ అనుభవించు, కష్టం అనుభవించు, శ్రమ అనుభవించు. దేవుడు ఎందుకు పేదరికంలో పుట్టించాడో, ఏం అనుభవాలు నేర్పించడానికి పుట్టించాడో. అలా ఓపికగా ఉంటే దేవుడు రాజులను చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, అలా చేసిన వారు ఉన్నారంటే ఈ సందర్భంలో వచ్చిన ఆ కల్దీలు ఎవరైతే ఉన్నారో ఆ అసూరియన్స్ వచ్చి అలా ఎత్తుకెళ్ళిపోయిన యవనస్తుల్లో కొంతమంది యవనస్తులు ఎవరో చెప్పినా, దానియేలు యొక్క 3 స్నేహితులు. దానియేలు 3 స్నేహితులుగా ఈ జాబితాకు చెందిన వాళ్ళే. ఈ జాబితాకు చెందిన యవనస్తులు ఈ శ్రమలో ఉన్నప్పుడే, యెర్మీయా చెప్పిన ప్రవచనాల్లో ఈ కాలంలో ఉన్నప్పుడే దానియేలు స్నేహితులను ఎత్తుకెళ్ళిపోయి ఆ చెరసాల్లో పడేస్తే, వాళ్ళ తప్పులు చేస్తే మేము మోయడం ఏంటని దానియేలు అన్నాడా? మా దేవుడు విడిపించినా విడిపించకపోయినా మా దేవుడు దేవుడే అన్నాడు. ఏం చేశాడు? దానియేలుని దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఆ దానియేలు స్నేహితులు మా దేవుడు విడిపించినా విడిపించకపోయినా మా దేవుడు దేవుడే, మా దేవుడు దయాళుడు అన్నాడు. ఏం చేశారు ఆ 3 స్నేహితుల్ని? అద్భుతాన్ని చూసి ఆ నిప్పు కనికే చొక్కా కానీ ఎంట్రుకు కూడా తగలకుండా, ఆ వాసన కూడా లేకుండా దేవుడు కాపాడు అద్భుతంగా వాళ్ళని నిలబెట్టాడు. దేశానికి అధికారం చేసి పడేసాడు. అంటే శ్రమ వచ్చినప్పుడు ఓపికగా ఉండండి, శ్రమ వచ్చినప్పుడు భరించండి. అది పేదరికమా, జబ్బా, ఉద్యోగమా, ఎదుటి వ్యక్తులా, ఏదైనా ఓపికగా ఉండండి. ఆ ఓపికలు ఉంటే దేవుడు బాధను పూదండగా దేవుడు మార్చేస్తాడు. అదే చెప్తున్నాడు యెర్మీయా గారు. యవనస్తులు చెప్తున్నారు, బాధను అనుభవిస్తున్నప్పుడు తిట్టుకోకండి రా, దేవుని తిట్టుకోకండి, మీ పితలను తిట్టుకోకండి. దేవా మంచో చెడో ఈ ఊర్లో పుట్టాం, ఈ ప్రాంతంలో పుట్టాం, బాధలు అనుభవిస్తున్నాం, ఏది ఏమైనా నువ్వు ఏది చేసినా మా మంచి కోసమే చేస్తావు, మాకు మాత్రం ఓపికను దయచేయి ప్రభువాను. అంతేగాని పాస్పోర్ట్ చేసుకుని ఎక్కడికి దిక్కుని పోదాం అనుకోకు. ఓపికను దయచేయి ప్రభువా అని అడుగు. అప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్పాడట. ఏమని చెప్తున్నాడు? అలా కామెంట్ చేసేవాడు ఎవడెత్తున్నాడో సైలెంట్గా ఉంటారు. అబ్బాయి నువ్వు గ్రూప్స్ ఫామ్ చేసి పనికి మాలి కామెంట్లు చేయకు. ఆడ డౌట్స్ వచ్చినాడు సైలెంట్గా కూర్చో. నిరీక్షణకు ఆధారం కలిగినేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకున్న వాళ్ళు, నీ నోట్లో బూడిద పెట్టుకో, సమాధానం వస్తుంది. అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దేవుడిని కామెంట్ చేయొద్దు, నీ జీవితాన్ని నువ్వు నిందించుకోవద్దు. ఈ శ్రమలు వస్తున్నప్పుడు నిన్ను కనిన తల్లిదండ్రులను కూడా నువ్వు తిట్టొద్దు. మూతు మూసుకుని ఆ బూడిదలో కూర్చో. అతడు తను కొట్టివాడిని తట్టు చెంపలు తిప్పవలను. ఎవడని కొడుతున్నాడా? చెంప తిప్పు, దెబ్బకి దెబ్బ కొట్టాలని చూడకు. ఇంకా కింద కట్టినాడు చూడండి. అతడు నిందలతో నింపబడవలను, ప్రభు సర్వకాలము ఉన్నాడు. ఇదిగో ఒకడు కొడుతున్నాడు, పడు,
వాడు మళ్ళీ కొడతాడు, ఇటేపు కొట్టించు, ఆడు మళ్ళీ కొడతాడు, మళ్ళీ కొట్టించుకో. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు వాడిని కొట్టకో, ఆడిని కొట్టేవాడు ఒకడు ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో. నిన్ను ఇటు కొట్టినా అటు కొట్టినా మళ్ళీ మళ్ళీ చెంపదిప్పు. ఆడిని ఒకరోజు ఆయన కొడతాడు, ఆయన కొట్టిన దెబ్బకి ఇంకాడు మళ్ళీ లేకడం. ఒకడు అన్నాడట, ఈ చెంప మీద కొట్టు, కొట్టేసాడట. ఈ చెంప మీద కొట్టు, కొట్టేసాడట. 2 చెంపలు కొట్టేసావుగా, ఇంకెవడదే చెంప నీదేనా? ఆ నీడు కొట్టేసాడట. మరి ఇదేం క్రిస్టియన్ నాకు అర్థమవుతుంది. నువ్వు కొట్టకరా అయ్యా, ఇంది మీద కొట్టి ఎన్నిసార్లు కొట్టినా కొట్టనే, ఈ చెంప మీద కొట్టి ఎన్నిసార్లు కొట్టినా కొట్టనే. కుడి చెంప మీద కొట్టితే ఎడమ చెంప చూపించు, ఎడమ చెంప కొడితే కుడి చెంప చూపించు. ఎన్నిసార్లు నీ శత్రువు కొట్టనే. కానీ నీ శత్రువును కొట్టేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన నువ్వు నమ్మిన యెహోవా. ఆయన కొడితే వాడి పూసలన్నీ కదిరిపోయేలా కొడతాడు. అప్పటి వరకు వెయిట్ చేయి. దేవుడు ఎల్లకాలము నిన్ను కొట్టనివ్వడు, సర్వకాలం నేను అలాగే వదిలేడు. పడుతున్నాడు దెబ్బల పన్ని అని నిన్నేం వదిలేడు. దేవుడు చూస్తాడు, అలా ఏం వదిలేడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే పక్కకు పోయి దేవుడు సింహాసనం కూర్చుని యాదవకి ఇలాగే ఉండాలి, ఏడెదవ అని సంతోషపడ్డాయి. మనమైతే సంతోషపడతాం. మన సతులకి ఏం జరిగితే ఎంత సంతోషపడతామండి. ఇవాళ ఏం జరిగింది తెలుసా? వాళ్ళ ఇంటి మీద పిడి గడిపోయిందంట. వాళ్ళు మనల్ని అన్నారు, ఆ రోజు మనల్ని అన్నారు కదా, పిడి గడిపోయిందంట. ఎంత వాళ్ళ ఇంటి మీద పిడి గడిపోతే నీకెంత సంతోషించద్దో. 2 పిడిగలు వెళ్ళిపోతే ఏమనుకుంటున్నావు? వాళ్ళకి అలా జరిగిందంట, వీళ్ళకి ఎలా జరిగిందంట నడుస్తున్నాను. అదే వద్దు. దేవుడు బాధ పెట్టినను దేవుడట జాలి పడతాడు. మనం కూడా జాలి పడాలి. ఎలా జాలి పడతాడు? బాధపడతాడు. దేవుడికి ఉన్న గొప్ప గుణం ఏంటి చెప్పిన, మనం ఆయన పిల్లలం కదండి. ఎంతైనా తెలుసో తెలియక కదా తెలిసే చేస్తాం అన్నీ, తెలుసో తెలియక కదా అన్నీ తెలిసి చేస్తాం. ఆయనకి నచ్చదని తెలిసి చేస్తాం. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే మనకు చెబుతుంటాడు. ఎర్మియా లాంటి వాళ్ళని పంపించి, ఇప్పుడు ఈ రాత్రికి మీకు నేనే ఎర్మియా అని మీకు చెబుతుంటాను. మీకు అర్థం అవుతుంది, మీరు వినరు, మీకు ప్రసంగాలు ఎక్కువ, మీకు సువార్త ఎక్కదు. అప్పుడు ఏం చేస్తాడు? చెప్పడు, ప్రాక్టికల్స్ చేస్తాడు. ప్రాక్టికల్స్ ఏంటి? మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తాడు. ఆ మొట్టికాయల మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఏం చేస్తారు? మనం బాధపడుతుంటాం. ఆ టైంలో మనం చూసి ఏం దేవుడు ఆనందపడ్డు, ఆయన బాధపడతాడు. ఎలా బాధపడతాడు? ఎందుకురా ఇలా చేసుకుంటున్నావు? నువ్వు ఇలా పోతే చస్తావరా, నువ్వు ఇలా చేస్తే చస్తావమ్మాయి, నువ్వు ఎలాంటి పనులు చేసుకుంటున్నావేంటి, ఇలాంటివి చేయకురాని మొట్టికాయల మీద మొట్టికాయలు వేసి కూర్చోబెడతాడు. ఆ మొట్టికాయలు వేస్తున్నప్పుడు మనం బాధపడతాంగా, ఆ మొట్టికాయలే శ్రమలు. ఆ మొట్టికాయలు వేస్తున్నప్పుడు బాధపడతాంగా. ఆ బాధపడుతున్నప్పుడు మనం బాధకి మూలకు చీకట్లోకి పోయి ఆ బాధపడుతున్నప్పుడు దేవుడు భలే జరిగింది అదో కానీ బాధపడ్డు, ఆయన కూడా జాలిపడతాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. దేవునికి మనం పిల్లలు ఎలాగో మనం కూడా మన పిల్లలు మనకు ఉన్నారు కదండి. మనం ఎలా కందిరేయగలమో మన పిల్లలు అంతకన్నా కందిరేయగలము. మాట వింటారా? ఏది చెయ్యొద్దంటే అది చేద్దరా. అందులోకి దూరకరా అంటే అందులోకి దూరతాడు. అందులో ఏలు ఎట్టకరంటే ఆ ప్లగ్లోనే ఎడతాడు. ఆ క్యాండిల్ వెలిగితే ఆ క్యాండిల్లో ఎడతాడు ఏలు, అది కొవ్వొత్తికి. ఇలా ఎట్టకరా కాలుతుందంటే అలా తిరిగి మళ్ళీ వచ్చి అందులో ఎడతాడు. ఏది వద్దంటే అది చేస్తాడు. అందులో ఏలాడతాడు, ఇందులో దూరతాడు, ఆ తూములో దూరతాడు, అందులో దూరతాడు, బల కింద దూరతాడు, బీరువా మీద అవన్నీ ఎన్ని చెప్పినవండి. ఇప్పుడు ఆ బీరువా ఎక్కాడు, బీరువా మీద సత్తరచాడాడు. ఆడికి వెళ్ళి ఆ క్యాండిల్ కదా సొక్క వెలాగడుతుంటాడు, ఇలాగలాగాడు. ఆ సొక్క కాలితే ఏమైపోతాడు? సొక్క పెడుతుంటాడు, వెనక్కి తిరిగి దాని దగ్గర నిలబడుతుంటాడు. రకరకాల విన్యాసాలు చేసి ఆ బీరువాల కింద దొరుకుతాడు. ఆ బీరువా కింద పడిపోతే ఏదైనా జరిగితే ఆ డ్రైనేజీలో కడతాడు, లోపల మునిగిపోతే ఏమేమి ఇలాంటి పిచ్చి పనులు అని. ఆ టైంలో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? వాడు వంగే పెట్టి ఈపు మీద ఏం చేయాలి, 5 ఏళ్ళు వచ్చేలా గట్టి కొడతా టాప్లు కొడతాడు, ఇలా ముందు గడిపోతాడు. టపాలం కొడిస్తే ముందు పడిపోయినట్టునే గారు నేడుస్తాడు, గల్లు నేడుస్తాడు. ఏడుస్తున్నప్పుడు ఆ మూలకు పోయి ఏడితే మళ్ళీ 2 పడుతుంది, ఏడుస్తాడు. ఆ ఏడుస్తున్నప్పుడు శివుడి కన్నీరు అన్నీ ఏకమైపోయి అవి బయటికి లాక్కుని అలా లాక్కుని అహం అని ఏడుతున్నప్పుడు కొంచెంసేపటికి అలాగేలా 4 పనులు చేసుకుని వచ్చి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? మళ్ళీ ఇంక 2 అడగదు. ఆడు ఏడుస్తున్నప్పుడు ఆడు గట్టి తగిలితే ఆ కోపంలో కొట్టేదిగా గట్టిగాని ఆ సొరకేసడి మీద చేస్తుంది. ఆ గట్టి కొడేసినప్పుడు మళ్ళీ ఆడు ఏడుస్తున్నప్పుడు ఆడు ఎక్కెడుతున్నాడు, గట్టిగా దెబ్బలు ఈ వాసిపోయి ఉంటాయి కదా, ఆ వాసినప్పుడు దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన దగ్గర తీసుకుని ఇంకెప్పుడు అలా చేయకురా అని ఆడు ఏడుతుంటే మళ్ళీ ఈవిడ ఏడుస్తుంది. అడుగుతున్నాను, ఎందుకు కొట్టావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆవిడ చెప్తుంది, నేను ఎందుకు కొట్టానంటే ఆడిని కొట్టకపోతే ఆడి ప్రాణానికి ప్రమాదం. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే
ఆడు ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నావు. ఆడేడితే నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఆడిష్టం కాబట్టి ఏడుస్తున్నావు. దేవుడు కూడా సేమ్, గుర్తుపెట్టుకో. ఎందుకు కొట్టా ప్రవ్వా అని అడిగితే ఆడు అలాగే ఉంటే నరకానికి పోతాడు, అందుకు కొట్టాను. మరి ఎందుకు మొట్టికాయలేసే ప్రవ్వా, ఆడు అలాగే ఉంటాడు, జీవితాన్ని నష్టం, అందుకు కొట్టాను. మరి ఎందుకు ఏడుస్తున్నా ప్రవ్వా అంటే దేవుడు అంటాడు ఆడు ఏడుస్తున్నాడుగా, అందుకు నేను కూడా బాధపడుతున్నాను అంటాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగినప్పుడు అంటే కొట్టేవాడు అయినే, పెట్టేవాడు అయినే, తిట్టేవాడు అయినే, దండేసేవాడు అయినే, మొటికలేసేవాడు అయినే, సన్మానించేది ఆయనే. ఎందుకు ఇవన్నీ చేస్తావంటే నువ్వు బాగుండాలని చేస్తా. ముందు చెప్పాను, విన్నారా? వినలేదు. ఇప్పుడు బాధలు వచ్చాయి, ఇప్పుడైనా వినండి. ఈ టైంలో మీకు ఏం నేర్పిస్తున్నానంటే ఇప్పుడైనా కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. కిందకి అంటున్నాడు దేవుడు, ఆయన హృదయపూర్వకంగా ఆయన కావాలని ఏం చేయడట. ఆయన హృదయపూర్వకంగా వీళ్ళకి ఏదో ఒకటి చేసి సునకానందం పొందాలని అనుకోడంట. కొంతమంది కావాలని ఏదో ఒకటి చేసి ఆనందపడతారా, పడరా? పచ్చకున్న కాపలా ఇచ్చేటప్పుడు కొంతమంది తెలుసా, వాళ్ళిద్దరు కొడేసుకుంటుంటే పక్క పోయి నువ్వు కాబట్టి ఊరుకున్నాగానమ్మా, నేనైతే ఊరుకున్నామ్మా అంటాడు. ఎదవా ఈడేడైంది పొల్లా నడుదాను. రకరకాల పొలాలు మీరు చూడండి, ఎంతోమంది మీరు చూడండి, పచ్చని కాపంలో పొల్లలేడు సంతోషిస్తుంటారు, గొడవలు పెట్టుకుంటూ సంతోషిస్తుంటారు, ఒక ఇద్దరు స్నేహితులు విడిపోతుంటే సంతోషిస్తారు. అదో రకమైన సైకగాళ్ళు ఉంటారండి సొసైటీలో. కొంతమంది పిల్లలు ఉంటారు, ముద్దుగా బొద్దుగా ఉన్న పిల్లల్ని, ఆ సబ్బీగా ఉన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కొంతమంది ఉంటారు, ఆడి పిల్లలు గిల్లేస్తుంటారు, ఆడు తొళ్ళ గిల్లేస్తుంటారు, ఆడు బొగ్గలు గిల్లేస్తారు, ఆడు డెప్ మీద కూడా ఈడెదవా ఈడరాయా ఈడని ఆడు ఏడుతుంటే ఎంత బాగున్నాడు ఎదవా అని మళ్ళీ రెండు పడేస్తారు. అదేంటి, అదేం సైకో బుద్ధి అంటే అదో సైకో లక్షణం. బిడ్డలు ఏడుస్తుంటే మురిసిపోయే వాళ్ళు ఉన్నారు లేదా? ఆడు తొల్ల గిల్లేస్తుంటే క్యారం ఎడుతుంటే ఏడితే బాగున్నాడు, ఇంకా గడి గిల్లేస్తుంటారు. కానీ దేవుడు గిల్లేసి నవ్వే రకం కాదు. మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం బాధపడితే ఆయన బాధపడతాడు, మనం నవ్వుతే ఆయన నవ్వుతాడు. మన జీవితం బాగుంటే మీ అమ్మ నాన్న ఆనందపడతారు లేదా నాకు తెలియదు, కానీ మన జీవితం బాగుంటే జీవితాన్ని ఇచ్చిన వాడు ముందే ఆనందపడతాడు. ఇలా ఉండు, నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వెంత సమృద్ధిగా, నీ వాకిలు బాగుండాలి, నీ ఇల్లు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, నీ పంట బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, ఇలా సమృద్ధిగా ఉండాలి. చేసి నన్ను ఎప్పటికప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది చేయి, ఇదొకటే కానీ నేను కోరుతున్నది. దేవుడు ఎలా వాక్యాల నుంచి నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడంటే దయచేసి నన్ను మర్చిపోవద్దని దేవుడు పక్షాన ఒక ఎరిమియా లాంటి వాడు ఏడుకుంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఇక మా ఏవి పాపాలు లేవని అనకండి. ఆయన చెబుతూ 39వ వచనంలో సజీవులు మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుతారు. మీకు శ్రమలు వస్తాయని మేమేం తప్పు చేయలేదు, మేము పుణ్యాత్మని అనకండి. ఏదో ఒకటి చేశాం కనుకే శ్రమలు వస్తున్నాయి. మళ్ళీ ఆ బాధను బట్టి మాకెందుకు ఇలా వస్తున్నాయి అనకండి. మనం చేసిన పనులను బట్టి మన నెత్తి మీదకి వస్తాయి, మనం చేసుకున్నదే మన నెత్తి మీదకి వస్తుంది, మనం ఇత్తిందే మనం కోస్తాం. అదే మీరు పంట పండిన వెంటనే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈరోజు ఆ కల్దీలు వచ్చి మీ పంట అట్టుకెళ్ళిపోతారా? మీరు నీళ్లు దాగిన వెంటనే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈరోజు మీ నదులను వాళ్ళ బంధించగలరా? మీ ఆహారం, మీ సమృద్ధి, మీ ఇల్లు వాకిల్ని బట్టి ఎప్పటికప్పుడు దేవునికి దేవా ఇది నీవిచ్చిన దాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అంటే నీ కుటుంబాన్ని, నీ ఇంటిని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. మర్చిపోయావు, కృతజ్ఞతే మర్చిపోయావు, అనురాగరహితులు అయిపోయావు, దేవుడికి ఏ కార్యాలు జరిగిస్తున్నావు మర్చిపోయావు. దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు దేవా చాలా మందికి బిడ్డలు లేరు, నాకు బిడ్డలు ఇచ్చావని దేవునికి ఎప్పటికప్పుడు నీ బిడ్డలను బట్టి కృతజ్ఞతలు చెల్లించావా? నూతన సంవత్సరాలు నా దేవుడికి అనుగ్రహించావు, నూతన సంవత్సరాలు దేవా నా బిడ్డలకు మరలా అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఈరోజు అని అన్నావా? బిడ్డలు ఎదుగుదలను బట్టి ఉండదు, కుటుంబాన్ని బట్టి ఉండదు, రాబడిని బట్టి ఉండదు, జీతాన్ని బట్టి ఉండదు, ఉద్యోగాన్ని బట్టి ఉండదు, ఆరోగ్యాన్ని బట్టి ఉండదు. ప్రభువు అన్నాడు ప్రతి క్షణము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అది థ్యాంక్స్ గివింగ్ అంటే. ఈ ఫస్ట్ రోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో చాలామంది కృతజ్ఞత కొడుకులు ఏం చేస్తారు చెప్పిన, ఏం చేయరు, సింపుల్గా పిలిచి టీ ఇచ్చి మిచ్చిరిచ్చి పంపించేయారంట. అదే కృతజ్ఞత. దేవుడు కృతజ్ఞత ఏంటి చెప్పిన, టీ పెట్టి మిక్చర్ పెట్టి దేవుడికి ఏదో పెద్ద ఎరగదు, మిక్చర్ టీ ఇస్తే అదే నా కృతజ్ఞత. కృతజ్ఞత ఏంటి చెప్పిన, క్షణక్షణం బతుకున్నావంటే దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధురాలవై ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఇంకేమిచ్చావు ప్రభా, ఏమిచ్చావు ప్రభా అంటే దేవుడు అన్నాడు నా కృపనిచ్చాను, నా దయనిచ్చాను, ఇదిగో నా ప్రేమనిచ్చాను. నువ్వు బాధపడితే నీ పక్షాన్ని నేను బాధపడుతున్నాను. నీ బాధను అందరూ అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ నీ బాధలు అర్థం చేసుకునే దేవుడిగా నీ పక్షాన్ని నేను నిలబడ్డాను. ఈ దేవుడితో ఉన్న గొప్ప గుణం ఏంటి చెప్పిన, మన బాధలు ఎప్పుడు మనకు ఉపశమనం ఉంటే చెప్పిన, మనం బాధపడుతున్నప్పుడు కొన్నిసార్లు మనతో పాటు అదే బాధ ఎక్కువగా ఎవరైనా పడుతున్నారు అనుకోండి, అప్పుడు మనకు ఉపశమనం ఉంటుంది తెలుసా. నిజంగానే
అంటే ఇప్పుడు ఎవరో అన్న ఉన్నాడు, నేను ఏదో బాధపడుతున్నాను, అన్న వచ్చి నా బాధను బట్టి సేమ్ ఈక్వల్గా నాతో పాటు అలాగే కలిసి ఆ బాధను ఏడుస్తున్నాడు అనుకోండి, నాకు ఓదార్పు అనిపిస్తుంది. అలా అందరూ వచ్చి సరిగ్గా నీళ్ళెక్కడ వరకు వచ్చేసి ఉంటాయి, అలా బిగించుకొని ఉంటాం. ఆడొచ్చి ఓదార్చడం రాక ఏమంటారంటే ఏడకరా అంటారు. ఆ ఏడకరా అంటే చాలు చెప్పండి, ఇంక స్టార్ట్ అయిపోద్ది. ఇంక ఆగదు, ఇంక ఇలాగ ఏం ఆగంటారు. అందుకే కొన్ని ఆటలకి సమాధానం ఎలా చెప్పినా ఏడ్చేవాడితో ఏడవాలి, నవ్వేవాడితో నవ్వాలి. మనల్ని ఎప్పుడు అలాగ ఒక వ్యక్తి డీల్ చేయగలరో చెప్పినా, మనల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, మనం నవ్వుతే నవ్వుతారు, మనం ఏడిస్తే ఏడుస్తారు. అలాగే ఈ భూమి మీద ఎవ్వరు లేరు, ఒకే ఒకరు, నిన్ను పుట్టించిన దేవుడు. అందుకే మన బలహీనతలను, మన దౌర్బల్యమును ఎరిగినవాడు, మన స్థితి ఏమైపోతుందో ఎరిగినవాడు దేవుడు దీనుడిగా ఇలలోకి దిగొచ్చాడట. ఏమిచ్చా ప్రభువా, ఏమిస్తా ప్రభు అంటే దేవుడు అన్నాడు, ఇక మీకు శ్రమలను ఎదుర్కోవడం రాదు, మీకు పాపాన్ని జయించడం రాదు. అందుకే మీ పాపాన్ని, మీ శ్రమను నేను మీదేసుకుని నా ప్రాణాన్ని బహుమానంగా ఇవ్వడానికి మీ వద్దకు వచ్చున్నాను. ఇప్పుడు నేను పిలుస్తున్నాను, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ శ్రమలన్నిటికీ సమాధానం నేను అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ శ్రమ వచ్చినా యేసయ్య దగ్గరికే రండి, ఏ బాధ వచ్చినా యేసయ్య దగ్గరికే రండి. ఎందుకంటే జీవితాన్ని గతంలో కట్టినవాడు ఈరోజు ఈ తరంలో నీ జీవితాన్ని కూడా కట్టగలడు, నీ బిడ్డల జీవితాన్ని కూడా కట్టగలడు. నీ బిడ్డలకి నీకు నూతన సంవత్సరాల దేవుడు అనుగ్రహించగలడు. ఆయన కోరుతున్నది ఒకటే, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదగండి, అదొక్కటి చేయండి. మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదిగి అదొక్కటి మీరు చేయండి, సర్వ సమృద్ధిని మీ గుడారాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి నేను దయచేస్తాను. మీకు బట్ట కావాలా ఇస్తాను, మీకు వాకులు కావాలా ఇస్తాను, మీకు ఆరోగ్యం కావాలా ఇస్తాను. నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహిస్తాను. నా కృతజ్ఞత మాత్రం మర్చిపోకండి. దేవుని కృతజ్ఞత చెప్పడం అంటే, చివరిగా నేను చెప్పి ముగిస్తాను, దేవుని కృతజ్ఞత చెప్పడం అంటే ఇలా పైకి చూసి థ్యాంక్ యూ మై లాట్ అనడం కాదు. దేవుని కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు. నీ థ్యాంక్స్ కరివేపాకు ఇచ్చిన వాళ్ళు చెప్పు, బాగుంటుంది. పక్కింటి కరివేపాకు ఇస్తారు కదా, నీ థ్యాంక్స్ వాటర్ ఇచ్చిన వాళ్ళు చెప్పు, బాగుంటుంది. దేవునికి థ్యాంక్స్ చెప్పడం అంటే ఎప్పటికప్పుడు జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి లోబడి బతకడమే కృతజ్ఞత తెలియచేయడు. బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఊపిరి పీల్చుకున్నా, ఊపిరి వదిలినా, అన్నం తిన్నా, నీళ్లు తాగినా, ఏది చేసినా, సంసారం, ఉద్యోగం, స్నేహము, సేవ, ప్రతి దాంట్లో ఇలాంటి సభలో ఎక్కడ ఎలా నువ్వు ప్రజెన్స్లో ఉన్నా, ఈరోజు నేను ప్రజెన్స్లో ఉన్నానంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి అన్న కృతజ్ఞత ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవునికి నువ్వు నీ లైఫ్లో థ్యాంక్స్ చెప్తున్నట్టు. ఇందాక బిడ్డకి 10వ సంవత్సరం అనుగ్రహించాడు, దేవునికి థ్యాంక్స్ ఎలా చెప్పాలి? ఇదిగో ఆ బిడ్డ పేరు మీద ఈ 3 రోజులు సభ పెట్టి సహోదరులు తీసుకున్న నిర్ణయం, ఒక సువార్త వినిపిస్తున్నారు, ఇది థ్యాంక్స్ దేవునికి. వాళ్ళకు తోసిన కష్టాన్ని రూపాయి పోగేసి ఆ బిడ్డ పేరు మీద ఇదిగో ఒక మొదటి రోజు ఈ చక్కటి సువార్త వినిపిస్తున్నారు. ఎందుకన్నా కృతజ్ఞత ఏముంది? ఆ బిడ్డను దేవుని కోసం పెంచాలి, ఆ బిడ్డ పేరు మీద ఇలాంటి సువార్తలు జరగాలి. ఆ బిడ్డలే కాదు, మీ బిడ్డల మీద, మీ కుటుంబాలు అన్నిటి పేరు మీద దేవునికి ఏదో ఒక కార్యం మీరు జరిగించాలి. దేవా మాకు ఇది చేస్తావు, నీ రాజ్యం కొరకు మేము ఇది చేస్తాం, ఏదో ఒకటి చేయండి దేవుని కొరకు. దేవుని కృతజ్ఞత తెలియచేయండి. ఇక ఏం చేయాలి ప్రభు అంటే, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. ఆ స్థాయికి ఎదగండి. దేవుడు మిమ్మల్ని ఎల్లకాలము తన కుమారుడైన క్రీస్తులో కాచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమయ్యే తెలియదు తండ్రి. కృతజ్ఞత లేకపోతే శ్రమలు ఎలా దాడి చేస్తాయో తండ్రి, యెరెమీయా విలాప వాక్యాలు చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది. అనురాగరహితులు, కృతజ్ఞత లేనివారు కనుక ఇశ్రాయేలును తండ్రి నలిపేశారు. మీరు ఆ ప్రార్థనలో మళ్ళీ ఎలా లోబడాలో నేర్పించారు. మీరు దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారని చూపించడానికి తండ్రి కొన్ని శ్రమలు గుండా నడిపించారు. ఆ అగ్ని లాంటి శ్రమలు మళ్ళీ తండ్రి దానియేలు స్నేహితులు లాంటి వారిని బంగారంలా మార్చేసాయి తండ్రి. ఒకవేళ మా జీవితంలోకి ఏ శ్రమలు వచ్చాయో, ఏ బాధలు వచ్చాయో, ఏ ఇబ్బందులు వచ్చాయో మాకు తెలియదు తండ్రి. ఆ శ్రమలు వచ్చినప్పుడు తండ్రి మేము మట్టము కాదు, ఆ శ్రమ వచ్చినప్పుడు మేము మైనం కాదు తండ్రి, ఆ శ్రమ వచ్చినప్పుడు మేము గడ్డము కాదు, కొయ్యి కాదు తండ్రి. ఆ శ్రమలో బంగారంలో మెరిసిపోయే ఓపికను మాకు ఇవ్వండి.
తండ్రి ఈ కృతజ్ఞత కూడికలో మొదటి రోజు ఈ చక్కటి వాక్యం వినిపించారు. రేపటి దినాన్ని ఏ సేవకులు అయితే వస్తున్నారో ఆ సేవకుల నోటంట కూడా విలువైన మాటలు మీరు వినిపించండి. నేను తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మరలా మేము మాట్లాడుకునే ధన్యత మాకు ఇవ్వండి. మా శత్రువులను, మా నిందలను, మా బాధలను, మా అవమానాలను, మా సంఘ పరిచర్యని, మా రాకపోకలని అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.